హలో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్. సో మేము ఈరోజు కళామందిర్ లైవ్ షోకి వచ్చాము. వీఆర్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. సో ఇక్కడ శారీస్ కలెక్షన్ అన్ని మేము చూడడమే కాదు మీకు కూడా చూపించాలని చెప్పేసి ఇలా లైవ్కి వచ్చామన్నమాట. సో నేను మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను కళామందిర్లో షాపింగ్ చేయాలని చెప్పేసి చాలా యాంగ్జైటీలో ఉండింటి. ఒకసారి నేను కుక్కడపల్లిలో కళామందిర్లో షాపింగ్ చేశానన్నమాట. సో అప్పటి నుంచి నాకు కళామందిర్ షాపింగ్ అంటే చాలా ఇది అనమాట. ఒక ట్రెడిషనల్ కళామందిర్ అనేది ఒక ట్రెడిషనల్ వైబ్రేషన్స్ అనమాట. సో అయితే ఇన్ని రోజుల నుంచి నాకు కలగా ఉండింది, ఈరోజు నిజమైపోయిందండి. ఎందుకంటే వేర్ హౌస్లో నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు నేను చాలా లక్కీగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. ఇన్ని రోజులు మనం షాపింగే కాకుండా మీ అందరు కూడా ఈ శారీస్ని చూసి పర్చేస్ చేసే ఒక ఆపర్చునిటీ అనేది ఇస్తున్నందుకు చాలా చాలా హ్యాపీ. సో ఈ ఆపర్చునిటీ ఎట్లా అంటే ఈ లైవ్ షోలో మీరు మేము కలిసి షాపింగ్ చేసే ఆపర్చునిటీ కదా. అందులో మనం ఫస్ట్ టైం అనుకుంటా కదా లైవ్ వెళ్ళడం. లైవ్ కలిసి ఫస్ట్ టైం అన్నమాట. సో ఎక్సైటెడ్ అన్నమాట. యా. సో మనం ఇప్పుడు ఒక్కొక్క శారీని చూద్దాము, దాని డీటెయిల్స్ తెలుసుకుందాము, దానికి ప్రైస్ తెలుసుకుందాము. మీకు ఏ శారీ అయితే నచ్చుతుందో ఆ శారీని మీరు వాట్సాప్ చేసి కొనుక్కోవచ్చు అనమాట. స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అనుకుంటా కదా. స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో సెండ్ చేయొచ్చు. సూపర్. అంటే ఫస్ట్ శారీయే అత్తయ్యకి నచ్చిన కలర్. అత్తయ్యకి రాణి పింక్ అంటే ఎవర్ గ్రీన్ అంటారు కదా, అట్లా చాలా అంటే చాలా ఇష్టము. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మీకైతే సో మీకు కూడా చెప్పండి, మీకు ఈ శారీ నాకు నచ్చిందా, మీకు నచ్చిందా. మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని వెంటనే వాట్సాప్ చేయండి. యా. సో ఈ శారీ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9852985299. సో కంచి పట్టు చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే కంచి పట్టు అంటే చాలా హెవీగా అనిపిస్తుంది, బట్ ఇది మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంది కంచి పట్టులో కూడా. అండ్ అసలు మనకి ఒక పట్టు శారీ ఒక వెయిట్ ఉంది అనే ఫీలింగ్ అస్సలు లేదు. సో బిగ్ బార్డర్ వచ్చేసింది. సో శారీ మధ్యలో వచ్చేసి ఈ ఫ్లోరల్ ప్రింట్ తో అది అట్రాక్షన్ గా ఉందన్నమాట. సో నాకైతే పెట్టి సూపర్ కలెక్షన్ గా నచ్చింది. అండ్ ఇది ఆఫర్ ప్రైస్ వచ్చేసి 2799 అనమాట. సో అందరూ కొనుక్కోగలరు. సో మీకైతే నచ్చే ఉంటుంది. ఒక్క స్క్రీన్ షాట్ పంపిస్తే వెంటనే చీర మీ దగ్గరకు వచ్చేస్తుంది. సో ఇంకేంటి చెప్పండి. ఇప్పుడు మీకు మెయిన్ సో ఈ రోజు లైవ్ లో మనం మెయిన్ గా ఏం చూపిద్దాం అనుకుంటున్నాం అత్తయ్య? వెడ్డింగ్ కలెక్షన్స్ అండ్ పెట్టుబడి శారీ. సో ఈ రెండు మెయిన్ గా మేము చూపిద్దాం అనుకుంటున్నాము. ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది, ఎందుకంటే అప్కమింగ్ వెడ్డింగ్ సీజన్ ఉంది కదా. సో దానికోసం మీకు అందరికీ కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము ఈ లైవ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం అండి, వెంటనే స్క్రీన్ షాట్ చేయండి. మా శారీస్ మీకు నచ్చినట్టయితే వెంటనే వాట్సాప్లో పెట్టేయండి. వాట్సాప్ నెంబర్ చెప్పాను కదా ఇందాక, 9852985299. ఎస్, చూడండి. వావ్, చాలా బాగుంది. ఇది ఏ కలర్ అంటే నేరేడు పండు, బ్రింజాల్ బ్లూ కలర్, రేర్ కాంబినేషన్ ఇది. చాలా రేర్. అండ్ కొంతమందికి ఎక్కువ బూటీస్, హెవీ బూటీస్ ఉంటే నచ్చవు కదా పట్టు శారీస్. సింపుల్ గా నీట్ గా డిగ్నిఫైడ్ గా ఉండాలంటే ఇట్లాంటి శారీస్ చూస్ చేసుకోవచ్చు. ఎక్కువ హెవీ బూటీ లేదు కానీ చాలా క్లాసిక్ ఎలిగెంట్ లుక్ ఉంది. సో ఇంకోటి దీంట్లో స్పెషల్ ఏంటంటే, ఒకవైపు జరీతో బూటీ వచ్చింది, ఇంకొకటి చూడండి చెక్స్తో బార్డర్ వచ్చింది. సో ఇంకో సైడ్ లాస్ట్ వచ్చేసి కంచి బార్డర్ వచ్చేసింది. సో ఇది అనమాట ఈ శారీకి డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది. డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది. సో ఇది కూడా మీకు నచ్చే ఉంటుంది అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం. ఎస్, నైస్ పళ్ళు కదా, వెరీ నైస్. యా. సో దీనికి సో ఇలా బ్లౌజ్ వచ్చేసి ఇలా చెక్స్. సో ఈ చెక్స్ లైన్స్ తోటి రన్నింగ్ బ్లౌజ్ లాగా. నైస్ శారీ. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి 9400 మాత్రమే. అసలు 9400కి ఇలాంటి ఇంత మంచి శారీస్ వస్తున్నాయంటే ఆశ్చర్యంగా ఉంది కదా. మాకు కూడా అలాగే ఉంది. అండ్ ఇది పెళ్లి కూతురు మమ్మీలు, పెళ్లి కొడుకు మమ్మీలు వాళ్ళందరూ కట్టుకోవచ్చు. సో కట్టుకొని ఇంకా కళామందిర్ అంటే తెలుసుగా, చాలా మంచి బ్రాండ్ ఉంటుంది, కలెక్షన్ తెలుసు. చూడండి, అంటే ఒకప్పుడు అనేవాళ్ళు అనమాట, ఎవరైనా మంచి శారీ కట్టుకుంటే కళామందినిలో కొన్నావా అని అడుగుతుండే డైరెక్ట్. సో
సో నేను మీకు చెప్పాను కదా ఇందాక, కుక్కడపల్లిలో నేను షాపింగ్ చేసినప్పుడు దాదాపుగా ఒక 2-3 శారీస్ పర్చేస్ చేశాను మా సిస్టర్ మ్యారేజ్లో అనమాట. సో అప్పుడు అందరూ అడగటం, ఏంటి ఇంత మంచి శారీ కళామందిర్లోనా, అదేంటి అని చెప్పేసి నాకు తెలిసి అప్పుడే మన లేడీస్కి కొంచెం జెలస్ ఉంటుంది కదా, అదేంటి ఆల్రెడీ నేను వెళ్ళేది కళామందిర్కి, మేము కూడా వెళ్ళాలి అని చెప్పేసి దాదాపు మా బంధువులందరూ కూడా వెళ్ళారు. సో అందరు కూడా చెప్పారనమాట, ఈ కళామందిర్లో షాపింగ్ సూపర్ అండి నిజంగా. మీకు ఇంత దూరం వచ్చే ఇది కూడా లేదండి, హ్యాపీగా ఫోన్లోనే మంచిగా సెలెక్ట్ చేసుకోండి, వాట్సాప్ ఓపెన్ చేయండి, చూడండి, సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ శారీ వచ్చేసి వావ్, ట్రెడిషనల్ కలర్, మస్టర్డ్ కలర్ అంటారు కదా, అలా ఉంది. మస్టర్డ్ కలర్. సో చాలా బాగుంది. ఇక్కత్ ప్రింట్ అనమాట. ఇక్కత్ ప్రింట్ వచ్చేసి సింపుల్గా బార్డర్ వచ్చేసి ఇక్కత్తోనే బార్డర్ వచ్చేసి జరీతో బార్డర్ వచ్చేసింది అనమాట. ఈ మధ్యలో ప్రింట్ అంతా కూడా ఇక్కత్ ప్రింట్ అనమాట. సో ఇది వచ్చేసి ఇలా పళ్ళు ఇలా అనమాట. సో ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇది ప్రింటెడ్ బ్లౌజ్ అనమాట. సో నైస్ కదా, చాలా బాగుంది. చాలా మంది ఇప్పుడు హల్దీలకి వాటికి వీటి కట్టుకుంటున్నారు కదా. సో అదే అందుకే ట్రెడిషనల్ కలర్ అని చెప్తున్నాను. సో ఈ కలర్ ఎటువంటి క్లాత్ డిఫరెన్స్ లోనైనా బాగుంటుంది కదా, ట్రెడిషనల్ కలర్. మనం ప్రైస్ చెప్పడం మర్చిపోయాము. యా, అసలు ఈ ఆఫర్ ప్రైస్ వచ్చేసి 1099. చాలా బాగుంది కదా. ఎస్, మనకు రీజనబుల్ ప్రైస్, చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. అసలు మీరు ప్రైజెస్ గురించి మాత్రం ఎక్కువ ఆలోచించక్కర్లేదు, హ్యాపీగా కొనేసుకోవచ్చు అనమాట. మీరు జస్ట్ కలర్ సెలెక్షన్ చేసుకుంటే చాలు, ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ అట్లే ఉన్నాయి. సో ఈజీగా కొనుక్కోవచ్చు. సో ఇదండి, మనం నెక్స్ట్ కలెక్షన్కి వెళ్ళిపోదాము. అంటే ఇప్పుడు ఈ శారీస్ మనము పెట్టుబడికి కూడా చాలా మంచిగా పెట్టచ్చు అత్తయ్య కదా. సో వెడ్డింగ్ సీజన్స్ వాళ్ళు ఎలా అయినా 1099 అంటే ఈజీగా మన దగ్గర వాళ్ళందరికీ కూడా పెట్టుబడి శారీస్కి ఇలాంటి శారీస్ చాలా అంటే చాలా క్వాలిటీ కూడా బాగుంది. సో చాలా బాగుంది కాబట్టి ఆ నమ్మకం మీకు కనుక మా మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఈ లైవ్లో మీకు చూపిస్తున్నాయి కూడా నమ్మొచ్చండి, ఎటువంటి అభ్యంతరం లేకుండా. ఎస్, పర్చేస్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇష్టమైన ఫాలింగ్ శారీస్. యా, అందరికీ ఇష్టం ఫాలింగ్ శారీస్. ఆల్మోస్ట్ అమ్మాయిలందరికీ కూడా ఫాలింగ్ శారీస్ చాలా ఇష్టం. ఇప్పుడు మీ మీద వేసాను అనుకోండి, మీకు కూడా అబ్బాయి నాకు ఇష్టం అంటారు మీరు, అంతే అక్క. సో అలా అనమాట. యా, ఫ్లోరల్ రావడం చాలా తక్కువ కదా, డిఫరెంట్ ఉంది కదా. జరీ బూటా వచ్చేసి మళ్ళీ ఫ్లోరల్ చాలా బాగుంది. సో ఇదంతా కూడా జరీ బూటీ వచ్చింది చిన్నగా, ఇక్కడ వచ్చేసి ఫ్లోరల్ బార్డర్. ఇది కొంచెం డిఫరెంట్ కలెక్షన్ అంట అత్తయ్య, విస్కోస్ కలెక్షన్ అంట. ఇది విస్కోస్, అసలు వినలేదు నేను ఎప్పుడు పేరు. చాలా డిఫరెంట్ కలెక్షన్. అండ్ ఈ బూటాకి అండ్ ఈ బార్డర్ కి కూడా చాలా మంచి కాంబినేషన్ ఉంది. సో దీనికి బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా ఉంది, బాగుంది, ఫ్లోరల్ లాగా ఇలా అనమాట. నైస్ కదా, సూపర్ గా ఉంది. నేను ఒకప్పుడు బ్లౌజ్లో చూసి చీరలు కొనేదాన్ని అనమాట. సో అలాంటి శారీ ఇది ఉంది అనమాట. సో అండ్ దీని ఆఫర్ ప్రైస్ వచ్చేసి 2499. సో మనం ఇంకొకటి చెప్పడం మర్చిపోతున్నాము. సో ఇక్కడ మన కళామందిర్లో ఆల్ ఓవర్ అక్రాస్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట. మీకు ఎక్కడి నుంచి అయినా సరే వీళ్ళు మీకు షిప్ చేస్తారు. సో మీరు ఇక్కడే ఉండాలి, అక్కడ ఉండాలి, లైక్ ఫ్రీ షిప్పింగ్ అక్రాస్ ఇండియా. అండ్ మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది ఆల్ ఓవర్ ఇండియా. సో వీళ్ళ బ్రాంచెస్ వచ్చేసి విజయవాడ, ఆంధ్రప్రదేశ్, రాజమండ్రి, ఇంకా కాకినాడ అండ్ వైజాగ్ లో. అండ్ తెలంగాణలో వచ్చేసి మనకి ఖమ్మం, అమీర్పేట్ అండ్ పాట్నీ అండ్ కూకట్పల్లిలో ఉన్నాయన్నమాట. సో ఇవి వీళ్ళ బ్రాంచెస్ తెలంగాణ అండ్ ఆంధ్రాలో. కానీ మీరు ఎక్కడి నుంచి అయినా పర్చేస్ చేయొచ్చు, లైక్ క్యాష్ ఆన్ డెలివరీ ఉంది అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది. అండ్ వీళ్ళ దగ్గర ఇంకొక ఆఫర్ ఉంది ఏంటంటే వీడియో కాలింగ్ సర్వీస్ కూడా ఉంది. ఓకే, సో అది బెస్ట్ సర్వీస్. వీళ్ళకి మెసేజ్ చేస్తే మనకి వీడియో కాల్ త్రూ. అప్పటి నుంచి మొత్తుకుంటున్నాను వాట్సాప్ నెంబర్ చేస్తున్నాను, అది ఎందుకు వీడియో కాల్ చేసుకోవడానికి ప్లస్ స్క్రీన్ షాట్ చేసి పంపించడానికి. సో మీరు ఇప్పుడు చెప్తున్నారు మీరు లేట్ అబ్బా కోడలు కూడా. సో అత్త అడ్వాన్స్ కదా ఎంతైనా, ఏమంటారు? సో అత్త తర్వాతే కోడలు, మీ తర్వాతే మేము, దాంట్లో ఇంకా అనుకోకపోవడానికి లేదు. వెరీ గుడ్. నెక్స్ట్ శారీస్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఏంటంటే, సో ఇవి కొంచెం పిల్లలకి వేస్తే బాగుంటుందిరా నాన్న. దా ఎస్, వెరీ గుడ్. సో
సూపర్ అండి అత్తయ్య. అందులో నీకు ఇష్టమైన పేస్టల్ వద్దు. ఇష్టం లేని కలర్స్, ఇష్టం లేని శారీస్ ఉండవు ఉండవు. లేడీస్ ఉండవు అబ్బా అట్లా. జస్ట్ మన దగ్గర అన్ని లేని colours కలర్స్ ఏంటి అని మాత్రమే చూస్తాం మనము. కానీ అట్లా చూసినా చాలా తక్కువ కలర్సే ఉంటాయి, ఏ నైస్. కానీ చాలా బాగుంది. పార్టీ వేర్స్ కి, మంచిగా నైట్ ఫంక్షన్స్ కి. ఇది ఆలివ్ గ్రీన్ అంటారు కదా, సో ఎంబ్రాయిడర్డ్ అండ్ వర్క్ బార్డర్ వచ్చింది మనకి. సో ఫ్లవర్స్ కూడా చెమ్కీతో వచ్చింది, నీట్ గా ఉంది. ఇదంతా కూడా సీక్వెన్స్ లైన్స్ అంతా కూడా ఏదో కొత్తగా వచ్చింది కదా మీకు. చాలా Night functions కి చాలా బాగుంటుంది కదా? నైట్ పార్టీస్ కి, చిన్న చిన్న పార్టీస్ కి, చిన్న చిన్న occasions కి బర్త్డే మాత్రం పార్టీస్ కి వాటికి చాలా బాగుంటాయి. చాలా అంటే చాలా ప్రెటీ. ఆఫర్ ప్రైస్ చెప్పట్లే అలెక్య నువ్వు. 3750 మాత్రమే. 3750 మాత్రమే. సో నైస్ ట్రెండీ కలెక్షన్ వచ్చేసింది. ఇప్పుడు మీరు హ్యాపీయా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ ఎల్లో అసలు ఎవర్ గ్రీన్ జార్జెట్ చాలా కంఫర్టబుల్. అసలు జార్జెట్ అంటేనే మనకి ఫుల్ ఆన్ కంఫర్ట్. ఇదా అంతే. ఇందులో లైట్ వెయిట్ కూడా ఉంటుంది కదా. మా అమ్మాయి సిరికి కూడా అంతే. జార్జెట్ అంటే పిచ్చి దానికి. దాదాపు దానికి జార్జెట్ చీరలే ఒక 40 చీరల దాకా ఉండి ఉంటాయి. సో ఇది చాలా సింపుల్ గా, చాలా కంఫర్టబుల్ గా ఉంది. అండ్ జెరీతో లైన్స్ వచ్చాయి ఇదంతా కూడా. లైన్స్ వచ్చాయి. సో బార్డర్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్ వచ్చేసింది. సో ఇది పళ్ళు, బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్ వచ్చింది కదా, ఎల్లో పళ్ళు కాంట్రాస్ట్ లో వచ్చింది. అండ్ దీనికి సెపరేట్ బ్లౌజ్ పీస్ ఇచ్చారు వీళ్ళు ఇలా. సో కాంట్రాస్ట్ లో సెపరేట్ బ్లౌజ్ పీస్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. అవునక్క, ఇంత కత్తి ఇచ్చిన శారీస్ లో నీకు ఏది ఫేవరెట్, ఏది ఇచ్చిన మెమోరబుల్? అత్త ఇచ్చిన శారీస్. అత్త ఇచ్చిన శారీసా అంటే అత్తయ్య ఇది పెద్ద అంటే ఆలోచిస్తున్నా. పెళ్ళై 7 years అయింది. నీలాగే మొన్న కాలేదు కదా. 7 years నువ్వు మర్చిపోతే లేదు, గుర్తుంది గుర్తుంది అంటుంది కానీ చాలా ఆలోచిస్తుంది. మనం ఆలోచించాలి. చెప్పు. ఇప్పుడు మెదడుకు మేత కి పెట్టారు అత్తయ్య, కంచి పట్టు శారీ అన్నమాట. సో అది నాకు ఎప్పటికీ మెమొరబుల్. బేసిక్ గా పట్టు శారీస్ అంటేనే మనం అవి ఒక మెమొరీ లాగా చూస్తాం కదా. అందులో ఫస్ట్ ఇంట్లోకి గృహప్రవేశం అవగానే పెట్టారు. అది ఆబ్వియస్ గా ఏ ఆడవాళ్ళకైనా చాలా మెమొరబుల్ ఉంటది. చాలా మెమొరీస్ ఉంటాయి లేడీస్ కి, స్పెషల్ మెమొరీస్. అలాంటి దాంట్లో ఫస్ట్ అకేషన్ లేడీస్ లో మరిచిపోలేనిది, మళ్ళీ జరగనటువంటిది. ఫస్ట్ అత్తగారి ఇంట్లో అడుగు పెట్టినప్పుడు మా ఇంట్లో ఖచ్చితంగా శారీ పెడతారు. గృహప్రవేశం చీర అంటాం. అయితే మొత్తానికి గుర్తుంది అనమాట. కాదు, చాలా మెమొరబుల్. చాలా శారీస్ ఉన్నాయి నచ్చినవి. చాలా శారీస్ ఉన్నాయి అని అదొక్కటే నచ్చింది అనుకుంటారు కదా మళ్ళీ మీరు. ఓకే థ్యాంక్ యూ. సో కలర్ కూడా చెప్పాలి ఇప్పుడు, మరి అది మర్చిపోయావా లేదా? గుర్తుంది నాకు, బ్లూ కలర్. వెరీ గుడ్, నాకు గుర్తుంది. అయితే గుర్తున్నట్టే మెమొరబుల్. అది దాచిపెట్టుకో. మాటల్లో పడి ఇక్కడ శారీ చూడడం మర్చిపోతున్నాము. అవునవును. ఇది ఇప్పుడు ఫేవరెట్ కలర్. ఇంకా బాగుంటుంది చెప్పాలంటే. ఎందుకంటే నాకు ఆరెంజ్ అంటే చాలా ఇష్టం. సో అందరూ అంటుంటారు ఎందుకు అబ్బా ఊరికి ఆరెంజ్ మా ఇంట్లో వాళ్ళే బాగా ఎక్కిరిస్తూ ఉంటారు. సో నాకు ఎందుకో ఇష్టం ఆరెంజ్ అంటే. షేడ్స్ ఉంటాయి కదా, అట్లా కొన్నిట్లో కొన్ని షేడ్స్ ఇష్టం అన్నమాట అందరికి. అలాంటివి చూడండి, బిగ్ బార్డర్ వచ్చేసి వావ్, పీచ్కి ఆరెంజ్ బార్డర్. సో ఇలా జెరీ లైన్స్ వచ్చేసింది. మధ్యలో బూటీ వచ్చేసి సిల్వర్ బూటీ. సో ఈ లైన్స్ వచ్చేసి జెరీ బూటీ, గోల్డ్ జెరీలా వచ్చింది. సో ఇది వచ్చేసి బిగ్ బార్డర్. నైస్ చాలా బాగుంది. డిఫరెంట్ ఏంటంటే పీచ్ అండ్ ఆరెంజ్ కొంచెం మనం డిఫరెంట్ గా చూస్తున్న కాంబినేషన్. జనరల్ గా ఆరెంజ్ కి మనం లైట్ పీచ్, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు చాలా లక్కీ. ఎందుకంటే ఈ శారీ చూస్ చేసుకుంటే మాత్రం నేను పక్కా రాసిస్తాను మీకు, ఎందుకంటే అంత బాగుంది. సో పళ్ళు కూడా చూడండి, ఎంత నైస్ కదా ఇది. వావ్, వెరీ నైస్. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి బార్డర్ ఇచ్చాడు అనమాట. చాలా బాగుంది, చాలా బాగుంది. అది అండ్ ఇందులో ఈ శారీ మీకు ఆఫర్లో కూడా వస్తుంది. లైక్ ఆఫర్ ప్రైస్ ఏంటంటే 13,700. వావ్, వెరీ నైస్. అసలు ఇప్పుడు 20-25,000 పెట్టండి మనకు అసలు మంచి రావట్లేదు. అలాంటిది మీకు 13,700 లో ఇంత మంచి శారీ వస్తుందంటే బ్యూటిఫుల్ గా అనిపిస్తారు. సో ఖచ్చితంగా కొనుక్కోవాల్సిందే ఇట్లాంటి చీరలు.
ఆఫ్టర్ లైవ్ అత్తయ్య ఫస్ట్ ఈ శారీ కావాలని చెప్పి అంత బాగుంది. మా మామయ్యకి కాల్ అవుతుంది. అండ్ అత్తయ్య ఇంకొక క్వశ్చన్ అడగాలి, అంటే చాలా మందికి కూడా ఆ క్వశ్చన్ ఉంటది, లైక్ మీకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని ఎలా అనిపించింది? ఎందుకు అనిపించింది? ఎప్పుడు అనిపించింది? అంటే మీకు అనిపించగానే మామయ్య రియాక్షన్ ఎలా ఉండే? అంటే మాకు తెలుసు కొన్ని కానీ కంప్లీట్ గా తెలుసుకోవాలి స్టోరీ, అండ్ మీకు కూడా తెలియాలి కదా, సో అందుకోసం మిమ్మల్ని అడుగుతున్నా. సో తప్పకుండా చెప్తాను. నేను మీ డౌట్ ఎప్పుడెప్పుడు అడుగుతారని ఎదురు చూస్తున్నాను. ఇంతవరకు ఎవరు అడగలేదు యూట్యూబ్ పెట్టినాక. సో నాకేంటంటే కరోనా టైం అప్పుడు కోవిడ్ టైంలో నేను అదేంటి నేను నా కూతురు డాటర్ మదర్ అని చెప్పేసి కాంబినేషన్లో ఏంటి టిక్ టాక్ లో మేము అంటే అలా సరదాగా డాన్స్ చేయటం, 1 మిలియన్ 10 మిలియన్ వ్యూస్ అంతే ఫాలోవర్స్ వచ్చారనమాట. అప్పుడంతా అంటే అది చేసింది. మా హస్బెండ్ వచ్చేసి ఎందుకు మీరు ఇంత డిసప్పాయింట్ అంటే తీసేశారు మా టిక్ టాక్. మా హస్బెండ్ ఏంటంటే ఎందుకు అంత వరీ అవుతారు, అసలు వద్దు మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టండి అని చెప్పేసి చాలా ఫోర్స్ చేసేసి చాలా ఎంకరేజ్ చేశారు. ఫస్ట్ సిరిని ఎంకరేజ్ చేశారు. తర్వాత ఆ సిరికి పెళ్లి చేసి అమెరికాకి పంపించేసిన తర్వాత చాలా బోర్ వస్తుంది. ఒకసారి వచ్చి నా కూతురు, అమ్మ నీవు ఇలా నన్ను తలుచుకొని ఏడ్చుకుంటూ అట్లా కూర్చోవద్దు, నీ యూట్యూబ్ ఛానల్ పెట్టు, నీకు ఒక టైం పాస్ ఒక యావిగేషన్ ఉంటుంది అని చెప్పేసి అలా ప్రోత్సహించడం జరిగింది. అట్లా రోజు రోజుకి యూట్యూబ్ ఫ్యామిలీ అనేది పెద్ద పెరుగుతుంది. మా ఫ్యామిలీకి ఇప్పుడు అందరూ ఫిదా అబ్బా, దాదాపుగా 3 లక్షల మంది నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. సో దానికి నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మీ అందరు సపోర్ట్ వల్లే నేను ఇంత స్టేజ్ లో ఈ స్టేజ్ లో ఉండడం జరిగింది. మీ డౌట్స్ తీరిపోయాయా? చాలా ఉన్నాయి. లైవ్ అయిపోయే వరకు మేము ఇంకా 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 క్వశ్చన్స్ అంటే ఇది బిగినింగ్ స్టార్ట్ డిసైడ్ అయినాం అన్నమాట. ఓకే, షూర్ డెఫినెట్లీ నేను డౌట్స్ క్లియర్ చేస్తాను. సో ఇదండి, ఏం చేస్తున్నారు మీరంతా కూడా? శారీస్ చూసి మీరు ఫిదా అయిపోతున్నారు అనుకుంటున్నాను నేనైతే. సో లైవ్ లోకి వచ్చేయండి. మీకు కూడా ఎప్పుడెప్పుడు వచ్చి కొనుక్కోవాలని ఉంటది మాకు తెలుసు. సో తొందరగా వచ్చేసేయండి. వచ్చి కొనుక్కోలేని వాళ్ళందరూ ఏం చేయాలో తెలుసు కదా, వాట్సాప్ చేయడం, ఆ ప్రాసెస్ ని స్టార్ట్ చేసేయండి. ఎక్కడ ఏంటి అని అడగండి. కళామందిర్లో బ్రాంచెస్ ఇప్పుడే చెప్పారు మా కోడళ్ళు ఇద్దరు నేను. సో ఆ కళామందిర్ బ్రాంచెస్ అన్ని బ్రాంచెస్ లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి యూజ్ కలెక్షన్ డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. ఇక్కడ అంటే నేను వేర్ హౌస్ అని చెప్తున్నాను కదా, ఈ వేర్ హౌస్ నుంచే డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అన్ని శారీస్ అన్నీ కూడా. సో ఇక్కడ పెట్టుబడి చీరలు, పట్టు చీరలు ఇవే కాకుండా ఇంకా మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఫ్యాన్సీ శారీస్, పెట్టుబడి అసలు ఫ్యామిలీ ప్యాకింగ్ ఇక్కడికి వస్తాయి. సో కళామందిర్ అంటే ఫ్యామిలీ షాపింగ్ మాల్ అన్నమాట. సో మీరు ఏం లేట్ చేయకండి అసలు. అండ్ ఇంకోటి, లైవ్ లో ప్రైజెస్ చెప్తున్నారు కానీ క్వాలిటీ ఎలా ఉంటది అని మాత్రం అనుకోకండి. క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది, అది దానికి మేము గ్యారంటీ. సో అంటే మేము ఫీల్ అవుతున్నాం కాబట్టి మీకు చూపిస్తున్నాం. సో మేమైతే మేము వేసుకొని మేము మీకు చూపించాము, అది మీరు నమ్మగలుగుతారు. సో లైవ్ లో అన్ని మంచి హ్యాండ్ పిక్డ్ శారీస్, మంచి ఆఫర్ ప్రైజెస్ లో ఉన్న శారీస్ మాత్రమే మీకు చూపిస్తున్నాము. ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. సో మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు మాల్కి వచ్చేసి. సో మళ్ళీ ఒకసారి నెంబర్ చెప్పు వాళ్ళకి. సో ఇట్ ఈస్ 9852 9852 and 99. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఒక గ్రీన్ షేడ్ కదా, ఇది సీ గ్రీన్, సీ బ్లూ. ఓకే, సీ బ్లూ పింక్, చాలా బాగుంది ఇది కూడా. సో ఎక్స్ బడ్కర్ ఇక ఏం చేయాలి, ఒకటి బాగుంది ఇది బాగాలేదు అని అనకుండా ప్రతి ఒక్కటి బాగుంది. సో ఇది వచ్చేసి అంటే కొంచెం సిల్వర్ ఎక్కువ ఉంది కదా, అంటే మధ్యలో ఇది బూటీ అంతా సిల్వర్ లో బెనారస్ టైప్ వచ్చింది, కాకపోతే కంచిపట్టు చీరే. సో పైతాని బార్డర్ టైప్ వచ్చింది. సో బార్డర్ వచ్చేసి ఇలా మ్యాంగోస్ వచ్చింది, ఫ్లవర్ లోటస్ ఫ్లవర్ వచ్చింది, బార్డర్ వచ్చేసింది డబల్ బార్డర్ అనమాట. సో ఇదంతా కూడా వైట్ జెరీ సిల్వర్, అంటే లైట్ ఉన్నందుకు బ్లౌజ్ పింక్ వేసుకుంటే ఫుల్ హెవీగా అనిపిస్తుంది, చాలా బాగుంది. సో దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు చాలా హెవీగా రిచ్గా వచ్చింది. ఇప్పుడు పెళ్లి కూతుళ్ళకి ఇది బాగా నచ్చుతుంది అబ్బా కదా. ఎవరైనా తీసుకోవచ్చు ఈ ఆఫర్ ప్రైస్ కొనుక్కు చెప్తే, మీరు పెళ్లి కూతురే కాదు ఎవరైనా ఎవరైనా తీసుకోవచ్చు కదా. ఇది బ్లౌజ్ జస్ట్ 2000 రూపీస్ అంట. వెరీ గుడ్. నేనైతే 4-5,000 పక్క ఎత్తాను అనుకున్నా. సో ఇది వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్, బ్రోకెట్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ వచ్చేసింది. సో ప్రతి కలర్ చాలా బాగుంది.
సో ఇలాంటి పేస్టల్ కలర్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. సూపర్గా ఉన్నాయి. అవునక్క, నాకు ఇంకో డౌట్, నువ్వు ఎప్పుడన్నా అత్తయ్యకి గిఫ్ట్ ఇచ్చావా చీర? సో ఈ ప్రతి శారీ అనేది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ స్క్రీన్ షాట్ తీయండి. సో స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సో వాళ్ళు మీకు మళ్ళీ ఇంకా డీటెయిల్స్ ఇవ్వాలనుకున్నా ఏది అనుకున్నా కానీ చెప్తారు. అండ్ వాళ్ళు మీకు వీడియో కాల్లో చూపించడం అదొక మీ అడ్వాంటేజ్. సో ప్రతి షాప్కి అడ్వాంటేజెస్ ఉండవు కాబట్టి దీంట్లో ఉంది, మీరు యూటిలైజ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి మీకు వాట్సాప్ నెంబర్ చెప్తాము, నోట్ చేసుకోండి. లైక్ 98529999. ఓకేనా? సో మీరు మంచిగా ఇప్పుడు స్క్రీన్ షాట్స్ మాత్రమే తీసుకోండి, తర్వాత ఇంకా డీటెయిల్స్ తీసుకోవచ్చు మీరు ఈ శారీస్ గురించి. నేను వేసే ప్రతి ఒక్క చీర కూడా, వీళ్ళు వేసే ప్రతి ఒక్క చీర కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. అవి నచ్చింది, ప్రైస్ కూడా చాలా 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 బాగా నచ్చింది. సో ఇంకెందుకు, స్క్రీన్ షాట్ చేసేసుకోండి, అయిపోయింది. ఇంకా వెరీ గుడ్. బ్లౌజ్ కూడా చూసారు కదా, బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది. నైస్, వెరీ నైస్. యా అక్క, నాకు ఒక డౌట్. అవును పాపం, ఇందాక డౌట్ అంటే మధ్యలో ఇంట్రెస్ట్ చెప్పాలి. నువ్వు అత్తయ్యకి ఎప్పుడైనా గిఫ్ట్ ఇచ్చావా చీర? అత్తయ్యకి చీరనా అంటే మమ్మీ వాళ్ళు పెట్టే చీరలలో సెలెక్ట్ చేయడమే కానీ నా ఓన్గా అయితే నేను ఎప్పుడు ఇవ్వలేదు. ఫ్రాంక్గా చెప్తున్నాను. జనరల్గా మమ్మీ వాళ్ళు పెడుతుంటారు కదా, అలా ఇచ్చాను, అలా సెలెక్ట్ చేసాం. కానీ వాళ్ళ ప్రేమను పంచితే నాకు చీరలు పెట్టినట్టే ఇచ్చాం. కానీ వీళ్ళ ప్రేమను పంచితే నాకు ఎన్నో చీరలు పెట్టినట్టే. కోట్ల విలువ అబ్బా. అంటే షాపింగ్ వెళ్ళినప్పుడు అయితే సెలెక్ట్ చేసాం చాలా శారీస్ అత్తయ్య. నా కొడుకులు పెడితే కొడలు పెట్టినట్టే, అంతే. సో వాళ్ళు తెచ్చిన శారీస్ లో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. సో అవన్నీ ఇప్పుడు మీరేం అడగండి. అడుగుతారా? చాలా పెద్ద స్టోరీ ఉందంటారా? చాలా పెద్ద స్టోరీ అది, ఇప్పుడు వద్దులే. ఒక్క మెమరీ ఏదైనా చెప్పండి. అనుకుంటాను మళ్ళీ క్వశ్చన్ వేయకండి, డౌట్స్ వేయకండి. యాక్చువల్గా నార్మల్లీ కాదు. సో నా పెద్ద కొడుక్కి జాబ్ వచ్చినప్పుడు ఫస్ట్ శాలరీతో అమ్మకి చీర తీసుకొచ్చాడు. ఎల్లో కలర్, రెడ్ కలర్ బార్డర్ అనమాట, ప్యూర్ సిల్క్ లో. నాకు ప్యూర్ సిల్క్ అంటే చాలా ఇష్టం. తెలుసుకున్నాడు అన్ని. ఎలా అమ్మ నీకు ఏం శారీస్ అంటే ఇష్టము, ఎలాంటివి ఇష్టము అంటే ఏదో క్యాజువల్ గా వాడు తెస్తాడు అనుకోలేదు నేను అసలు. సో క్యాజువల్ గా నాకు ప్యూర్ సిల్క్ అంటే చాలా ఇష్టం, లైట్ వెయిట్. ఇంకోటి పట్టు చీరలు. ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పట్టు చీరల్లో ఉన్నంత డిగ్నిఫైడ్ ఇంకో చీరలోకి రాదు అనేది నా ఫీలింగ్ అన్నమాట. సో అందుకని నేను పట్టు చీరలు, ప్యూర్ సిల్క్లు అలాంటివి అడిగాను. సో నిజంగానే వాడు షాప్కి తీసుకెళ్ళి ప్యూర్ సిల్క్ శారీ తీసుకున్నాడు. అసలు ఎంత హ్యాపీనెస్ అప్పుడు. సో రెండో కొడుకు, చిన్న కొడుకు కూడా అంతే, మీ ఆయన కూడా అంతే, వీడంతే, శ్రీకాంత్ కూడా అంతే. అన్న నిన్న తీసుకురావడం నేను కూడా తెస్తా అని చెప్పేసి వాడు 2 చీరలు తీసుకొచ్చాడు అనమాట. అలా ఇది అబద్ధం కాదండి, నిజమే. అబద్ధం అనుకునేరు, ప్లీజ్ మేము అన్ని నిజాలే చెప్తాము, అబద్ధాలు చెప్పాము అసలు. ఇవ్వలే కాబట్టి ఇవ్వలే అని చెప్పా కదా నేను. వీళ్ళు తీసుకురాలేదు కానీ వీళ్ళ ప్రేమను నాకు పంచుతున్నాయి. అయితే మనం ఉంటే వంటలు చేసి పడతాం కానీ సాహసాలు అంతకి ఓపిక లేనప్పుడు వంట చేయడం అవైతే ఫస్ట్ ఉంటాం దాంట్లో. అంటే ఇప్పుడిప్పుడే చేస్తున్నాం కదా, సో త్వరలో మళ్ళీ ఇస్తాం మేము కూడా. ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం ఏదో ఒకటి, వంట చేయబట్టి అది అసలు ఆశమాష కాదు, తమాషా కాదు, అది ఏదో ఒకటి చేతగానప్పుడు చేసి పెట్టడంలో, ఎక్స్ప్రెస్ చేయడంలోనే అదే ప్రేమ. సో నేనేం ఫీల్ అవ్వట్లేదు, మీరేం ఫీల్ అవ్వట్లేదు. ఓకే అత్త. సో నెక్స్ట్ చీరకి వెళ్ళిపోదాం. సూపర్ కదా ఇది, చాలా బాగుంది. అన్నిటికీ వావ్ వావ్ అంటున్నాం, అన్నిటికీ వావ్ వావ్ అనేలా ఉన్నాయి అనమాట. ఆ డైలాగ్ నాకు ఇప్పుడే గుర్తొస్తుంది, ఏది వేసుకున్నా వావ్. సో ఇది బనారస్ లో ఉంది, బనారస్ పర్పుల్ కలర్ లో అండ్ కాంట్రాస్ట్ జరీ వవెన్ అండ్ లైక్ బ్లౌజ్ కూడా అటాచ్డ్ విత్ శారీ ఉంది. రిచ్ లుక్ ఉంది, బార్డర్స్ కాంట్రాస్ట్ లో ఉన్నాయి అనమాట. ఇదేమో ఇట్లా జరీ బార్డర్ వచ్చేసింది, ఇక్కడ ఇక్కత్ బార్డర్ వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ గా ఉంది కదా. మళ్ళీ మధ్యలో బూటీతో పాటుగా మీనా వర్క్ కూడా వచ్చినట్టుంది ఇది అంతా కూడా. అవునవును, చాలా బాగుంది. ఇప్పుడు చాలా ట్రెండింగ్ గా కూడా అయ్యాయి కదా ఇప్పుడు ఈ బనారస్ శారీస్ ఇలాంటివి. మంచిగా హెవీ బూటీతో చాలా బాగుంది, చాలా బాగుంది. ఈ ప్యాటర్న్ అయితే నేను ఇక్కడే చూస్తున్నా, నేను చాలా అంటే చూసాము, కాకపోతే ఇది డబుల్ బార్డర్ ఇలా డిఫరెంట్ గా అయితే మేము చూడలేదు అనమాట. ఇక్కడ వచ్చి ఇలా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, జరీ కప్ కలిపి చూడలేదు. సో పెళ్లి కూతురు తీసుకోవచ్చు, పెళ్లి కూతురు మదర్ కూడా తీసుకోవచ్చు. పెళ్లి కూతురు అంటే వాళ్ళ మదర్స్ ఫీల్ అవుతున్నారు, వాళ్ళ అక్కలు తీసుకోవచ్చు, వాళ్ళ పిల్లలు తీసుకోవచ్చు, అక్కలు తీసుకోవచ్చు, ఎవరైనా ఇంకా బంధువులు పెళ్ళుంటే వాళ్ళు కొనుక్కోవచ్చు. యా అబ్బో పళ్ళు కూడా అబ్బా సూపర్. పెళ్ళనే కాదు, చిన్న ఫంక్షన్స్ కి, చిన్న అకేషన్స్ కి కూడా చాలా బాగుంది. యా కదా, అసలు నైస్ నీట్గా మీనా వర్క్ వచ్చేసింది. సో బ్లౌజ్ వచ్చేసి దీనికి
ఇలా ఇచ్చారు. ఇలా ప్లెయిన్ వచ్చేసి లెహెంగాస్ కూడా మంచిగా స్టిచింగ్ చేయించుకుంటున్నారు ఈ మధ్య. అవును, ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయింది కదా అసలు బనారస్ నాకు లెహంగా. తెలిసి వాళ్ళ అమ్మలు మీకు లెహంగాలు కుట్టిస్తామే అని చెప్పేసి ఆమె చీర కట్టుకుంటదేమో ఫస్ట్ వాళ్ళు చీర కట్టుకుంటారు, నెక్స్ట్ మాకు లెహంగాలు అయితే అవి. అంటే ఒకసారి అమ్మలు కట్టేసుకొని పిల్లలకు లెహంగాలు కుట్టించవచ్చు. నిజంగా. అయితే నీకు ఆపర్చునిటీ ఉంది, నువ్వు తీసేసుకో ఇది. దాని కూతురు కుట్టించుకోవాలి, దానికి పెద్దగా అయిపోతుంది. దానికి మరీ పెద్దగా అయిపోతుంది, మనలాంటి వాళ్ళ కోసం బెటర్. నిజంగా అమ్మ చాలా బాగుందిరా. ఇప్పుడు ఇది వేసుకొని జార్జెట్ చున్నీ, దాన్ని ఏమంటారు కలర్ షేడింగ్ చేస్తారు, అది డబుల్ షేడ్ ది, అలాంటి జార్జెట్ చాలా బాగుంటది. అసలు నాకు ఎందుకో కళ్ళలో మెదులుతుంది అట్లా. నిజంగా చాలా బాగుంది. ఎస్ నైస్. ఇప్పుడు నేను అత్తయ్య నెక్స్ట్ అడిగే క్వశ్చన్ చీరలు గిఫ్ట్ల గురించి కాదు అత్తయ్య, మీ వీళ్ళు నాకు అర్థం కాదు, వీళ్ళు ఏంటి టార్గెట్ పెట్టుకున్నారో నన్ను లైవ్ లో అత్తను పట్టుకుందాం అనుకుంటున్నారు. ఇక్కడైతే మీరు ఆన్సర్ చెప్పకుండా ఉండలేరు అని ఆన్సర్ చెప్తారు అని చెప్పి. అది మీరు కూపిలు ఆలోచన పెడితే ఏమన్నది అత్త. మీకు యాక్చువల్ గా అత్తయ్య ఇంత అందరూ అంటే మేము అందరం ఫేమస్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అత్తయ్య డాన్స్. అదైతే నిజం అన్నమాట. ఇప్పుడు డాన్స్ చేయమని అనకండి, ఎందుకంటే అడిగారు మీ అత్తయ్య ఏంటి అసలు అంటే ఇంత ఈ ఏజ్ లో కూడా చాలా గ్రేస్ఫుల్ గా చాలా బాగా చేస్తున్నారు అని చెప్పేసి. బేసిక్గా అత్తయ్య క్లాసికల్ డాన్సర్ అని అందరికి తెలుసు కాబట్టి అత్తయ్య ఇంత అవలీలగా చేసేస్తున్నారు అనమాట ఏ స్టెప్ అయినా. సో నేను తెలుసుకోవాలనుకుంటుంది ఏంటంటే మీ గురువు గారు ఎవరు, అంటే మీరు ఎప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ స్టార్ట్ చేశారు నేర్చుకోవడము, మీకు ఎలా వచ్చింది ఇంత ఇంట్రెస్ట్, మీరు ఎప్పుడు స్టార్ట్ చేసిరు చెప్పడం? అదైతే మాకు తెలియదు. ఇంటర్వ్యూ చేసుకుంటున్నారు అబ్బా నన్ను. కళామందిర్ వాళ్ళకి ఒకసారి చెప్పాలి, కోడలు ఎందుకు పిలిచారు? ఓపెన్ టాక్స్ అన్నమాట ఇది. అందరికి అన్ని తెలుసుకోవాలని ఉంటది కదా. మీ అందరికి ఉన్న క్వశ్చన్స్ మేము అడుగుతాం అంతే. సరే, వాళ్ళు నోరు విప్పలేరు, మీరు నోరు విప్పుతున్నారు. అంతేనా? అంతేగా అనాలి ఇప్పుడు. సో నాకు డాన్స్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది మా ఫ్యామిలీ, మదర్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మంచి కళాకారుల ఫ్యామిలీ. సో అట్లా మా తాతయ్యకు చాలా ఇలా అంటే స్టేజ్ షోస్ చేయడం అలాంటి అంటే ఏమంటారు ఇంట్రెస్ట్ హరికథలు అలా చెప్పేవాళ్ళు. సో తాతయ్య జీన్స్ అనమాట నాకు, అది వచ్చేసింది బ్లడ్ కదా అంతేగా. సో అట్లా నాకు ఇంట్రెస్ట్గా రోజు చేయబట్టుకొని క్లాస్కి తీసుకెళ్ళేవారు అనమాట. నా చిన్నప్పుడు గురువు వంగమూరి నీరజాదేవి గారు అని టౌన్ వనపర్తి టౌన్, అక్కడ నేర్చుకున్నాను. సో దాని తర్వాత నేను సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయాక డాన్స్ ఎంఏలో జాయిన్ అయ్యాను అనమాట. సో అది గోల్డెన్ థ్రెషోల్డ్, అక్కడ జొన్నలగడ్డ దానరాధ గారు నాకు అక్కడ ఒక గురువు గారు అనమాట. సో అది సరే అది తర్వాత ఎంఏలో జాయిన్ అయ్యాను, అది అయిపోయింది. సో ఆ తర్వాత ఇక్కడ ఇంకా చాలామంది మాస్టర్స్ ఉన్నారండి. చింత ఆదినారాయణ శర్మ గారు అని చెప్పేసి, పసుమర్తి శేషుబాబు గారు అని చెప్పేసి అలా చాలామంది ఉన్నారు గురువుగారు. సో వాళ్ళందరి దగ్గర నేర్చుకొని నేను ఒక ఇన్స్టిట్యూట్ పెట్టడం జరిగింది. సో గంధర్వ అకాడమీ అని చెప్పేసి ఈ కోవిడ్ వల్ల క్లోజ్ చేశారు అనమాట. సో అది ఇంకేమైనా కావాలా? సో చాలా నీరజ మేడం అంటుండే కదా, ఇప్పుడు నాకు సడన్ గా గుర్తొచ్చింది. కరెక్ట్. సో అలా అనమాట, కొంచెం క్లాసికల్ బేస్ ఉంది కాబట్టి ఏది ఇచ్చినా ఏదో అలా చేసేస్తున్నాను. సో మీ అభిమానం అబ్బా అందరికీ కూడా నా డాన్స్ అంటే చాలా నచ్చింది. ఇప్పటికి కూడా నేను బయటకు వెళ్తే చాలా మంది ఆంటీ మీరు డాన్స్ చాలా బాగా చేస్తారు అన్నారు. చాలు, నాకు అది చాలు అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ సందర్భంగా మా వాళ్ళందరికీ కూడా చెప్పే అవకాశం ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. కళామంది వాళ్ళకి కూడా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ, బిగ్ థ్యాంక్స్ అనమాట వాళ్ళకి. ఎస్, నెక్స్ట్ కలెక్షన్కి వెళ్ళిపోదాం. సో ఈ శారీ ప్రైస్ ఇప్పుడు చూపించిన శారీ ప్రైస్ వచ్చేసి 4400 రూపీస్. సో ఇంకేంటి అలెక్య విశేషాలు? ఇప్పటి వరకు మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నావు, నువ్వేం చెప్పట్లేదు. ఇప్పుడు రంగంలో దిగింది కదా, ఇప్పుడే శారీ స్టార్ట్ చేసింది కదా, ఇంకా అనుభవం రాలేదు కదా పాపం, ఫ్రెషర్ కదా. ఇట్లే వీళ్ళని చూసి నేర్చుకుంటున్నాను అనమాట. సో నాకు పెద్ద అబ్బాయి పెళ్లిలో నాకు సేమ్ కాంబినేషన్, నాకు అదే గుర్తొచ్చింది. సో మా పెళ్లిలో అత్త ఎదుర్కోళ్ళకి కట్టుకున్నారు. లైక్ ఇది కొంచెం రెడ్ ఉన్నట్టుంది, ఇది పింక్ ఉంది. చాలా చాలా బాగుంటది. నైట్ పార్టీస్ కి, నైట్ ఫంక్షన్స్ కి అయితే అసలు హాఫ్ వైట్ తిరిగే లేదబ్బా. ఇది పట్టు చీర లుక్ వచ్చింది అసలు. అందులో మన సైడ్ కొంచెం ఎదుర్కోళ్ళకి వైట్ ప్రిఫర్ చేస్తారు కదా, వైట్ అండ్ క్రీమ్ అట్లా. సో చాలా బాగుంది. అంటే కొంతమంది పెళ్లికి కూడా చాలా మంది హాఫ్ వైట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో అలాంటి శారీస్, అలాంటి వాళ్ళకైతే ఈ శారీ పర్ఫెక్ట్ ఉందన్నమాట. ఇది వచ్చేసి పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చేసి బార్డర్ ఇచ్చాడు.
సో పళ్ళు కూడా చాలా గ్రాండ్ లుక్ వచ్చేసింది కదా. సో దీని ప్రైస్ వచ్చేసి ఆఫ్టర్ ఆల్ 2799. 2799 మాత్రమే. నాకు తెలుసు అత్తయ్య మీరు ఇలాంటి సారీ అప్పుడెప్పుడు మా పెళ్ళప్పుడు అయితే ఆల్మోస్ట్ 10,000 రూపీస్ కి కొన్నారు అత్తయ్య కదా. నాకు గుర్తుంది ఆల్మోస్ట్ 10,000 రూపీస్. 7 years బ్యాక్ 10,000 అంటేనే చాలా ఎక్కువ అసలు. అలాంటిది ఇప్పుడు 2799 కి మాత్రమే మనకి కళామందిర్ వాళ్ళు. ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకోండి, వాట్సాప్ చేయండి వీళ్ళకి, తీసుకోండి సారీస్. చాలా చాలా బాగుంది. ఒకసారి పోజ్ ఇచ్చుకుంటాను. సో అలేఖ్య ఇప్పుడు సరే నువ్వు ఫ్రెషర్ అయినా ఏదైనా పెళ్లి అయితే వేసుకున్నావు కాబట్టి ఖచ్చితంగా పెళ్ళి అంటే చాలా శారీస్ కొంటాం కదా. నీకు పెళ్లిలో నీకు నచ్చిన శారీ కానీ లేకపోతే అత్తయ్య పెట్టిన శారీస్ లో నచ్చిన శారీ కానీ ఏదైనా మెమరబుల్ లేకపోతే బాగా నచ్చిన శారీ అనేది ఉంటుంది కదా, నువ్వు చెప్పమ్మా. ఇప్పుడు ఇంతసేపు మమ్మల్ని అడిగినావు కదా. ఇంతసేపు వీళ్ళని అడిగినా ఇప్పుడు వీళ్ళు నాకు పెట్టి టార్గెట్. సో నాకైతే చాలా ఇష్టమైన శారీ అంటే నేను అత్తయ్య మామ అందరం కలిసి వెళ్ళి సెలెక్ట్ చేసిన చీర మా పెళ్లి చీర. సో అది నా ఫేవరెట్ శారీ. దాంట్లో ఎందుకు అంటే మా మామయ్య చాలా అన్నాడు, చూడ కట్టుకోగానే లేక నీకు పర్ఫెక్ట్ ఉంది అన్నాడు. సో మా మామ రివ్యూ నాకు ఆల్వేస్ ద బెస్ట్. హలో మామ చూస్తున్నారా కోడలు బిస్కెట్ క్రీమ్ బిస్కెట్ మీకు తెలుసు కదా మామ నా గురించి. ఫస్ట్ ఈ శారీ గురించి మనం మాట్లాడడం మర్చిపోతున్నాము. ఎంత ప్రిటీ ఉందో. వచ్చిందనమాట మంచి రాణి పింక్. రాణి పింక్ కాదు ఇది, ఇది పింక్ మెజెంటా లాగా ఉంది కొంచెం. సో మిక్స్ అండి, రాణి పింక్ పర్పుల్ అంతా కలిపి గ్రీన్ కలర్. వావ్, మెజెంటా కలర్. వావ్ వావ్ వావ్. అది చాలా బాగుంది కదా. నీకైతే ఇంకా బాగుంది అలేఖ్య. గ్రీన్ కలర్ చాలా అంటే చాలా ప్రిటీ ఉంది. నీ పెళ్లి చీరలో అసలు గ్రీన్ లేదు కదా. నిజంగా అందుకే అనిపిస్తుంది నాకు గ్రీన్ కలర్ ఎంత బాగుంది అని చెప్పి. అంటే ఎంగేజ్మెంట్ అప్పుడు మీరు పిస్తా గ్రీన్ ప్రాపర్ ట్రెడిషనల్ గ్రీన్ అయితే అలేఖ్య తీసుకోలేదు. మరి అంటే పెట్టుకోవచ్చు పక్కన. కళామందిర్కి వచ్చాం కదా ఇంకా తీసుకోవాల్సిందే. కాదు, ఇది 2799 మాత్రమే. అవునా, అయితే తీసుకుందాం. ఇంకా పళ్ళు చూద్దాం దీనికి. చాలా వచ్చింది, బిగ్ బోర్డర్ రిచ్ పళ్ళు వచ్చింది. సో బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ లో ఇలా ఇచ్చాడు, పెద్ద బార్డర్ ఇచ్చాడు. ఈ సారీ ప్రైస్ చెప్పండి అమ్మా. సో ఆఫర్ ప్రైస్ వచ్చేసి 2799 మాత్రమే. ఆఫర్ ప్రైస్ అయితే. అసలు నాకు ఇలా చిన్న బార్డర్ వచ్చేసి ఇక్కడ కింద పెద్ద బార్డర్ వచ్చి చాలా ఇష్టం. అసలు మేము ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా లైక్ ఆల్మోస్ట్ అత్తయ్య ప్రతిసారి అదే అడుగుతారు, లైక్ పైన చిన్న బార్డర్ ఉండాలి కింద అన్ని మాల్స్ లో మనకు అది దొరకదు. బట్ ఇలాంటి అరుదైన షాపింగ్ మాల్స్ లో మాత్రమే మనకు నచ్చినట్టుగా కస్టమైజ్డ్ గా ఉంటాయి శారీస్. సో మీకు నచ్చితే లైక్ మీకు చెప్పాము, మళ్ళీ చెప్తున్నాము, లైక్ మనకి ఫ్రీ షిప్పింగ్ ఉందన్నమాట అక్రాస్ ఇండియా. సో మీరు ఎక్కడి నుంచి అయినా సరే మీరు ఆర్డర్ పెట్టుకుంటే వీళ్ళు మీకు ఏ లొకేషన్లో ఉన్నా సరే పంపించేస్తారు శారీని. అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. సో ఇంకెందుకు ఆలస్యం, బుక్ చేసేసుకోండి. యా నైస్ కదా. ఇది డార్క్ బ్రౌన్ కి కాంట్రాస్ట్ జరీ మధ్యలో బూటీస్ వచ్చాయన్నమాట. చాలా బాగుంది. అసలు చాలా లైట్ వెయిట్ ఉంది బేసిక్గా ఈ శారీ వచ్చేసి. ఇక్కడ బ్లౌజ్ ఎలా వచ్చిందో లెక్క కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. మంచి కలర్, సూపర్ పీచ్ కలర్, కాఫీకి పీచ్, డార్క్ బ్రౌన్ పీచ్ కలర్ లా వచ్చింది. చాలా బాగుంటది. అసలు ఎంత లైట్ వెయిట్ ఉందంటే మనం అసలు శారీ ఫీల్ కూడా అవ్వట్లేదు. హ్యాండ్లూమ్ జెరీ శారీ అండి ఇది. ఇలా ఇక్కడ అసలు చూడండి 2 వెరైటీస్ 3 వెరైటీస్ ఉన్నాయి ఈ శారీలోనే. ఇక్కడ సింపుల్ బూటీ వచ్చింది, ఇక్కడ చెక్స్ లో ఫ్లవర్స్ బూటీ వచ్చింది, ఇక్కడ వచ్చి బార్డర్ వచ్చేసి నైస్ కదా. సో దీని ప్రైస్ ఎంత లెక్క నువ్వు చెప్పట్లేదు. దీని ప్రైస్ వచ్చేసి 5500 మాత్రమే. అండ్ ఇది హ్యాండ్లూమ్ శారీ అనుకుంటా కదా, హ్యాండ్లూమ్ జెరీ చాలా బాగుంది. అందుకే మనకి ఇంత లైట్ వెయిట్ కూడా ఉంటది. చాలా బాగుంది, నైస్.
సో అవును అత్తయ్య, మీరు ఇప్పుడు మాకంటే ఇప్పుడు అలేఖ్య కంటే నేను కొంచెం సీనియర్ కదా, మీరు చాలా సూపర్ సీనియర్ కదా, సో మీకు కళామందిర్తో చాలా ఎక్కువ అటాచ్మెంట్ ఉండుంటుంది డెఫినెట్గా. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కళామందిర్తో? ఇన్ని ఇయర్స్ నుంచి మీరు పర్చేస్ చేస్తున్నారు కదా, సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. నేను స్టార్టింగే చెప్పాను వాళ్ళకి, ఆల్రెడీ నేను కళామందిర్ కుకట్పల్లిలో ఉన్నప్పుడు నా చిన్నగా ఉన్నారు పిల్లలు, ఎప్పుడు 15 years బ్యాక్ నేను కుకట్పల్లిలో శారీస్ పర్చేస్ చేశాను వాళ్ళ దగ్గర కళామందిర్లో. ఆ కళామందిర్ అనేది పేరు అనేది నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఇందాకే చెప్పాను కదా నేను ఒక కళాకారిణి. ఆ పేరు వింటేనే నాకు ఫుల్ ఫిదా అయిపోయేదాన్ని. సో అప్పట్లో పెద్ద పెద్ద బ్రాండ్ షోరూమ్స్ అన్నీ కూడా దాంట్లో ఇదొక కళామందిర్ అనమాట. సో టాప్ లిస్ట్లలో ఉండేది. సో అలా కళామందిర్లో నేను వెళ్ళి షాపింగ్ చేశాను అనమాట. సో అప్పటి నుంచి ఫేమస్ అయింది. అప్పటి నుంచి ఫేమస్. ఆబ్వియస్ గా మనం చిన్న ఉన్నప్పుడు కూడా కళామందిర్ మమ్మీ వాళ్ళందరూ కళామందిర్ శారీస్ తీసుకున్నారు. అప్పుడు యాడ్స్ కూడా ఎట్లా వచ్చాయి, నేను రేడియోలో వచ్చిన టీవీలో అప్పుడు కళామందిర్ 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 అట్లా అసలు యాడ్స్ చూడ నేను చాలా మోగిపోతుండే. ఎప్పటి నుంచో మనకి అది తెలిసిన బ్రాండ్, నమ్మకమైన బ్రాండ్ చెప్పొచ్చు. క్వాలిటీ కానీ మనకి రీజనబుల్ ప్రైజెస్ పరంగా కానీ ఎప్పటి నుంచో వింటున్నాము, ఎప్పటి నుంచో చూస్తున్నాం కాబట్టి మీకు ఇంకా డౌటే లేదు, హ్యాపీగా తీసేసుకోవచ్చు మీరు శారీస్. నాకు తెలిసి 15-16 years నుంచి నాకు ఇది తెలుసు అనమాట. 15+ years నుంచి ఆల్మోస్ట్ మనం వింటూనే ఉన్నాం కళామందిర్. చాలా జెన్యూన్ గా ఉంటాయి, చాలా రీజనబుల్ గా ఉంటాయి ప్రైజెస్ కూడా. సో అది ప్రైజెస్ అయితే మనం చూస్తూనే ఉన్నాం కదా, చాలా రీజనబుల్ ప్రైజెస్. క్వాలిటీ కూడా అవును, క్వాలిటీలో వచ్చేసి క్వాంటిటీలో అంటే వీళ్ళు క్వాలిటీలో ఎక్కడ తగ్గట్లేదు, అందుకే చాలా బాగా అదే కదా అవుట్పుట్ లో వెళ్ళదు అని చెప్తున్నా. సో నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదామా? యా మ్యాంగో, మామిడి పండు. ఇది కట్టుకొని పెళ్లికి వెళ్తే మ్యాంగో తినాలనిపిస్తుంది. ఇది కట్టుకొని ఎవరైనా పెళ్లికి వెళ్తే మనల్ని చూస్తారేమో, ఇక్కడ మనమే ఫోకస్ అవుతాం. అంత అట్రాక్టివ్ గా ఉంది కలర్. జాతీయం చేసుకోవాలనిపిస్తుంది నిజంగా. ఇంకేంటి మరి ప్రైస్ కూడా తక్కువే ఉంది అదే. ఒక్కసారి మీరు మామయ్యకి ఫోన్ చేస్తే ఫోన్ పే చేసేస్తారు. ఇప్పుడేంటే ఎందుకు నీకు ఇప్పుడు మనకి ఏం అకేషన్స్ లేవంటారు. చీర కొనుక్కుంటే ఒకేషన్ వస్తుంది. ఒక పని చేయండి, మీరు ఇద్దరు కలిసి అత్తయ్య ఒక్కటి కూడా ఇప్పించి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ రోజు చెప్తున్నాం కదా, ఇక్కడ ఛాన్స్ లేదు, మామే అంతా చూస్తున్నాడు. లైవ్ లో చెప్తున్నాం కదా, మీకు ఏ శారీ నచ్చిందో ఆ శారీ సెలెక్ట్ మేము ఖచ్చితంగా ఇప్పిస్తాం. ఇప్పుడు నాకు తర్వాత వాళ్ళు కూడా పోటీ పడుతున్నారు, ఈ చీర కావాలని చెప్పేసి. ప్లీజ్ మీరు కూడా ప్లీజ్ నా కోసం. ఎంత బాగుందో నిజంగా, చాలా చాలా బాగుంది. ఇది చాలా డిఫరెంట్ గా పీకాక్ ప్రింట్ వచ్చింది కదా దీనిపైన కదా. సో ఇది పళ్ళు మంచిగా. ఇది అసలు ప్యూర్ సిల్క్ శారీ అంటే అత్తయ్య, ప్యూర్ సిల్క్. ఇందాకే అత్తయ్య చెప్పారు కదా ప్యూర్ సిల్క్ అంటే అత్తయ్యకి ఇష్టం అని, అందుకే మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ప్యూర్ సిల్క్ శారీ చాలా బాగుంది. సో కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వచ్చింది మనకి. సో బ్లౌజ్ వచ్చేసి ఇది గ్రీన్, సూపర్ ఉంటుంది అసలు. అసలు ట్రెడిషనల్ అంటే ట్రెడిషనల్ కలర్స్ ఇవి. మ్యాంగో ఎల్లో కి గోల్డ్ స్పాట్ మ్యాంగో చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 13,300 మాత్రమే ఉంటుంది. అబ్బా వర్త్ ఇది. సిల్క్ శారీ కదా, ప్యూర్ సిల్క్ శారీకి మరి 13,300 అంటే చాలా రీజనబుల్. ఎంత వర్త్ ఉంది అసలు దీంట్లో నిజంగా. 20,000 చాలా బాగున్నట్టుగా ఉంది. అది నాకే కదా, అందరికీ కూడా బాగుంది. 20,000 అయినా పెట్టొచ్చు అని ఎలా ఉంది సారీ, కానీ వాళ్ళు 13,300 ఇస్తున్నప్పుడు మరి ఇంకేంటి. ఇందాకే అడిగాను కదా, ఆ దేవుడు విన్నాడో ఏంటో. సింగిల్ బార్డర్ వచ్చేసింది, బిగ్ బార్డర్ వచ్చేసింది, ప్యూర్ సిల్క్ వచ్చేసింది. అత్తయ్య అనుకున్నవి అన్ని ఉన్నాయన్నమాట ఈ శారీలో. అయితే ఇప్పుడు మనం అనుకోవాలి అత్తయ్య. సరే మేము కూడా అనుకుంటాం, ఇంకా మీరు అనుకున్నారు కదా, ఇప్పుడు మేము కూడా అనుకుంటాం. సో అదే అనమాట. సో ఇంకమ్మా ఇంకేంటి విశేషాలు? ఇంకేంటి విశేషాలు? అత్తయ్యకి అయితే ఇప్పుడు శారీ వచ్చింది, మనం కూడా సెలెక్ట్ చేసుకుందాం. ఇంకా అత్త మేము మీకు ఇప్పిస్తాం, మీరు మాకు ఇప్పియండి అంటే రిటర్న్ నాకు ఏమి ఇప్పించుకోండి. పర్లేదు అత్తయ్య, మీరు మాకు ఇప్పించకపోయినా సరే మీకు ఇప్పిస్తాం. సో ఇది చూడండి, ఇంకా వావ్ రేర్ కాంబినేషన్ కదా ఇది కూడా. పింక్ అండ్ బ్లూ చాలా ప్లెజెంట్ గా ఉంటది. పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అంటే చాలా ప్లెజెంట్ గా ఉంటది చూడడానికి. కాంబినేషన్ కూడా నైస్ కదా. దీనికి కూడా కాంట్రాస్ట్ జరీ వచ్చింది అండ్ కాంట్రాస్ట్ అటాచ్డ్, ఐ మీన్ బ్లౌజ్ కూడా అటాచ్డ్ విత్ శారీ వచ్చింది. పళ్ళు కూడా కాంట్రాస్ట్ జరీ ఓవెన్ లో వచ్చింది అనమాట. సో ఇదంతా వచ్చేసి సిల్వర్ జరీతో బూటీ వచ్చేసింది. సో ఇది బ్లౌజ్ వచ్చేసి బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చాడు. సో ఇలా
నైస్ ఈ కదా. శారీ కూడా ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత నేను ప్రైస్ చెప్తాను. మీరు రేట్ చెప్పినాక ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకోవాలని రిగ్రెట్ అవ్వకండి. ఫస్ట్ స్క్రీన్ షాట్. సో ఆఫర్ ప్రైస్ వచ్చేసి 2000 రూపీస్ మాత్రమే. అందుకే ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి అని చెప్తున్నాను నేను. ఎస్ నైస్, చాలా బాగుందబ్బా. పింక్ కలర్ చాలా ప్లెజెంట్, మెజెంటా కలర్, నైస్. అవునత్త, నాకు ఇంకో డౌట్ వచ్చింది. ఎన్ని డౌట్లు రా. సిరికి మీరు ఇప్పించిన ఫస్ట్ చీర గుర్తుందా మీకు? చందన్న పెళ్ళిలో దానికి ఫస్ట్ శారీ. ఏ కలర్? ఇంకొకటి అమ్మాయిలందరికీ ఫస్ట్ శారీ తెచ్చేది ఆ టైంలోనే కదా. ఏ కలర్? సో ఆరణి పట్టులో బ్లూ కలర్ శారీ తీసుకొచ్చాను. ఫస్ట్ బ్లూ కలర్ చెక్స్ బార్డర్ వచ్చింది. నాకు చెక్స్ చీరలు అంటే చాలా పిచ్చి. సో ఆబ్వియస్లీ నేనే కదా కట్టుకునేది అన్నట్టు ఫస్ట్ మీకు వచ్చిన శారీ మీరు తీసేసుకోవాలి. ఆరణి పట్టు అని కొత్తగా వచ్చింది అనమాట. అప్పుడు ఆరణి పట్టులో చెక్స్ బార్డర్ తో వచ్చి చీర. ఓకే అది అది స్పెషల్ అకేషన్ శారీ ఫంక్షన్ కి. ఓకే. ఎస్ చెప్పాలా? అంటే బేసికల్గా దానికి పెళ్ళికి ముందు అంతగా చీరలు ఇష్టపడేది కాదు. అది మెయిన్. అందుకే నేను ఎక్కువగా అప్పించు అంటే అకేషన్గా. ఇప్పుడు ఆ శారీ ఫంక్షన్కి వచ్చినప్పుడు అక్కడ ఒకటి, పెళ్ళైన తర్వాత ఆబ్వియస్లీ అన్ని ఫుల్ చీరలు మామూలుగా లేదు ఇప్పుడు దాని చీరల కలెక్షన్. అయితే అందుకేనేమో మరి దేవుడు అట్లా. అంటే దానికి ఒకప్పుడు చీరలు అంటే ఇష్టం లేదు, ఇప్పుడు విపరీతంగా చీరలు పిచ్చి ఎక్కువైపోయింది. ఇంకా అన్ని చీరలు కట్టేస్తుంది. ఎక్కలేని వెరైటీస్ అన్ని కట్టేస్తుంది అది. సో అదే మనకి ఇష్టమైతే ఏదైనా అసలు వదులుకోవద్దు, అది అనుభవించాల్సిందే. ఎంత చిన్న కోరికలే కదా ఈ శారీస్ అనేది. లైఫ్లో మనకి చాలా చిన్న కోరిక. సో అలాంటి చిన్న చిన్న కోరికల్ని మనం ఉంచుకోకూడదు, చేసుకోకూడదు. నేనైతే తీర్చుకోవాలని అనిపిస్తుంది నాకైతే. సో అనుకోవచ్చు మీరందరూ కూడా, అదేంటి మీకుంది బాగా మీరు కట్టుకోవచ్చు. లేదు, అందరికీ ఉంటుంది. మనం ఒక అవకాశాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి, అదంతా అదే వచ్చేస్తుంది. సో మీరు కూడా చిన్న చిన్న తృప్తి అలా ఇలాంటి సాటిస్ఫాక్షన్స్ అన్ని కూడా మీరు తీర్చుకోండి. అందరూ కొనుక్కునేలాగా ఇంత రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నప్పుడు ఇప్పుడు 2000 రూపీస్ కి మీకు ఇంత మంచి శారీ వస్తుంది అని అంటే ఇంకెందుకండి లేట్. ఇలా ఇంత హ్యాపీగా తీసేసుకోండి. ఇంకా అరే మేము అంత పెద్ద పెద్ద పట్టు చీరలు తీసుకోలేము. 2000 కాదు నేను అనేది. ఇప్పుడు ఇందాక నేను ఆ గోల్డ్ స్పాట్ మ్యాంగో చూపించాను కదా, జస్ట్ 13,000 కట్టుకోవచ్చు. బ్రైడల్కి మినిమం నేను ఇప్పుడు చెప్పేది బ్రైడల్ వేర్ లో ఇప్పుడు మనం మినిమం పర్చేజ్ చేస్తున్నాం అలాంటివి. సో అలాంటి బిగ్ అకేషన్ ఉన్నప్పుడు ఇలాంటి శారీస్ కి వెళ్ళొచ్చు. అందులో మనం మళ్ళీ చేసుకోం కదా ఆ ఫంక్షన్. సో ఒక్కసారికి కొనేసుకోవచ్చు, తృప్తి పడవచ్చు. ఇప్పుడు ట్రెండ్ ఉండే వాళ్ళకి తగ్గేదేలే. కొంటూనే ఉన్నారు, అసలు కోరికలు తీర్చుకుంటూనే ఉన్నారు, సంపాదిస్తున్నారు, కొంటూనే ఉన్నారు. అంతే అర్థం. సో అది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇందాక కూడా హాఫ్ వైట్, ఇది కొంచెం గోల్డ్ మిక్స్డ్ లా ఉంది కదా, హాఫ్ వైట్ విత్ దీని బార్డర్ చాలా ఇప్పుడు మా సిస్టర్ ఇలాంటి శారీస్ కట్టుకుంది అప్పట్లో. సో గోల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎప్పుడు అంటుంటాను కదా, ఇది కూడా ఒకటి. సో ఇప్పుడు గోల్డ్ అండ్ బ్లూ కాంబినేషన్ వచ్చింది అండ్ కాంట్రాస్ట్ బార్డర్ అండ్ కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది అనమాట. సూపర్, మంచి నెమళ్ళతో హంసలు, పెద్ద బార్డర్, పింక్ అంతా చాలా కామన్. అందులో ఎవర్ గ్రీన్. అసలు ఒక్క బ్లౌజ్ కుట్టించుకుంటే అన్నిటి మీదకి వస్తుంది. యా నేను చేసేవా. ఓకే సరే, ప్లెయిన్ బార్డర్ వచ్చేసింది, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ ఇచ్చారు అనమాట. అసలు ఈ శారీస్ ని చూసాక వీటి ప్రైస్ చూస్తే దీని ప్రైస్ వీళ్ళు ఏమైనా ట్యాక్స్ మార్చారా అనిపిస్తుంది అత్తయ్య. 2000 రూపీసే అంట ఈ శారీ. వీళ్ళైనా ట్యాక్స్ మార్చారా లేకపోతే ఏంటో అర్థం కావట్లేదు. అవునా, ఓకే, చాలా తక్కువ ఉందమ్మా. నేను అసలు అనుకున్నాను అసలు ఇట్లా చూస్తే మనం ఎన్ని జాతీయాలు చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇంత రిచ్ శారీ పిలుచుకొచ్చి నన్ను కరెక్ట్ చేశానా తప్పు చేశానా అనిపిస్తుంది ఇప్పుడు. అంటే మేము కార్లో వచ్చినాం కాబట్టి కార్ ఫుల్ అయ్యేటట్టుంది అని అంటున్నాం. కారు డిక్కీ, వెనక డిక్కీ కూడా మనకి స్పేషియస్ ఉంది కదా, సన్ వేసుకొని వెళ్ళిపోతాం. లైవ్ లో అన్ని మెల్లమెల్లగా పక్కన పెట్టిస్తున్నాం. మేము ముందు ఆలోచనతో కొంచెం పెద్దగా ఉన్న కార్ నేర్చుకున్నాం. అది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి వావ్. ఇప్పుడు నేను అంటున్నా ఇంకా. సో ఇది కూడా ఆలివ్ గ్రీన్ కదా అత్తయ్య. ఆలివ్ గ్రీన్. దీని బార్డర్ చాలా డిఫరెంట్ గా వచ్చింది. ఇది కొంచెం బాడీలో పీకాక్ ప్రింట్ ఉంది. సో బాడీలో పీకాక్ ప్రింట్ ఉంది అండ్ కాంట్రాస్ట్ పళ్ళు జరీ కాంట్రాస్ట్ వచ్చింది అండ్ అటాచ్డ్ బ్లౌజ్ కూడా ఉంది అండ్ కాంట్రాస్ట్ జరీ కూడా ఉంది.
సరే అమ్మా, ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను మీకు పరీక్ష పెడతా. చెప్పండి. కరెక్ట్గా చెప్పాలి. ఓకే. నేను ఇన్ని వంటలు చేసి పెడుతున్నాను, నేను చేసే వంటల్లో మీకు ఏది ఇష్టం? ఒక్కటైతే చెప్పొచ్చు, రెండైతే చెప్పొచ్చు, అన్ని ఇష్టమైతే ఎట్లా చెప్తామంతా? అవునా? అవునా? కొంచెం అసలు చెప్పండి, first వాళ్ళకు కూడా చెప్పండి. నేను చేసి అంటే మీ వంట ఎంత బాగుందంటే నేను పప్పు తిన్నాను దాన్ని కూడా పప్పు తింటున్నా అంటే అదే చేసుకోండి. నాకైతే ఒక కేటగిరీ చెప్తా, ఒక్క వెరైటీ అంటే నేను చెప్పలేను, ఒక కేటగిరీ చెప్తా. రోటి పచ్చళ్ళు అయితే నాకు చాలా ఇష్టము. అత్తయ్య చేసే రోటి పచ్చళ్ళు ఆల్మోస్ట్ నేను కూడా అదే నేర్చుకున్నాను ఎలా చేయాలని. ఏ రోటి పచ్చడైనా తీసుకోండి, చాలా అంటే చాలా క్రేజీ చేస్తారు. లైక్ గోంగూర, టమాటా, అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఖచ్చితంగా ఉంటది కాబట్టి మాకు ప్రతిదీ బాగుంటది. అన్ని ఆల్మోస్ట్ అన్ని బాగుంటాయి. బట్ నా ఫేవరెట్ అయితే ఒక సెక్షన్ చెప్తాను, ఒకటి చెప్పలేను కదా అత్తయ్య, రోటి పచ్చళ్ళు అని చెప్తున్నా. సరే పప్పులు, పప్పు అండ్ మొన్న మీరు నాకు నేర్పించిన వంకాయ పచ్చడి అసలు అది యూట్యూబ్ లో పెడితే 1 మిలియన్ 1 మిలియన్ చూసింది వ్యూస్ అసలు దానికి. చూసారు, అదే చెప్తున్నా కదా, రోటి పచ్చళ్ళు అయితే అమేజింగ్ ఉంటాయి. థ్యాంక్ యూ. అందరూ మీ రెసిపీస్ అడుగుతూనే ఉన్నారు. మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి వీళ్ళు చేసేద్దాం. సో మీకు అలా ఇష్టం అన్నమాట. ఓకే, మీరు ఏ వంటలు నా నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారు? నేనైతే గోంగూర పచ్చడి అంటారా? అదేమీ లేదు అనకండి. నేనైతే పక్క నుంచి చూస్తున్నా ఇప్పుడు. సో అబ్జర్వేషన్ తర్వాత అన్ని నేర్చుకుంటా. నేనైతే ఫస్ట్ పచ్చడి నేర్చుకుంది గోంగూర పచ్చడి. ఇంట్లో అందరికి చాలా ఫేవరెట్. సో అది అత్తయ్య దగ్గరుండి నాకు నేర్పించారు. మిగతావన్నీ మెల్లమెల్లగా చూస్తూ నేర్చుకున్నాను. బట్ గోంగూర మాత్రం అత్తయ్య దగ్గరుండి నాతోటి స్టెప్ బై స్టెప్ చేయించారు. అక్క కంటే 7 years ఎక్స్పీరియన్స్, మనకి 3 months కదా. చెప్తే కన్నా విజిబిలిటీలో క్లియర్ గా అర్థమవుతుంది. సో నేను చేస్తుంటే వీళ్ళందరూ చూస్తున్నారు చక్కగా. ఇంకా ఆల్మోస్ట్ నేను చెప్పకపోయినా వీళ్ళు నేర్చేసుకుంటారు నన్ను చూసేసి అనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అట్లంత టేస్ట్ వస్తుందో రాదో తెలియదు కానీ ట్రై చేస్తున్నాం. చేస్తున్నారు. ఓకే, వెరీ గుడ్. సో ఈ సారీ ప్రైస్ ఎంత చెప్పలేదు మనము. మీరు అయితే స్క్రీన్ షాట్ చేసుకోండి. అబ్బా నిజంగా చాలా చాలా బాగుంది. ఇదేమో కలర్ అన్నా ఉండదు, ఇది ఆలివ్ గ్రీన్ అత్తయ్య. ఇది పీకాక్ వచ్చింది చూసారా, బాడీ మొత్తం పీకాక్ దాంతో వచ్చింది వీవింగ్. ఆలివ్ కాంట్రాస్ట్ సారీ అండ్ ఇది గులాబీ కలర్ చూడండి ఎంత బాగుంది. ఈ కాంబినేషన్ చాలా బాగుంది. అవును. దీని ఆఫర్ ప్రైస్ వచ్చేసి 15,200. చాలా బాగుంది. బ్రైడల్ కలెక్షన్. కొంచెం ముందు వచ్చుంటే మాత్రం పెళ్ళికి ఎక్కువ శారీస్ తీసేసుకునే వాళ్ళము. తీసుకుని వెళ్తాము, తీసుకోకుండా వెళ్ళాము. కాకపోతే కొంచెం తక్కువ తీసుకెళ్తాం అంతే. అంటే కొంచెం ఎక్కువ కొనుక్కోవాలంటే ఒకేషన్ కావాలి కదా. సో ఒకేషన్ కావాలంటే వెయిట్ చేయాలి. ముందు పెళ్ళైపోయింది అయ్యో అని చెప్పి ఫీల్ అవ్వకండి, రిగ్రెట్ అవ్వకండి. మీకు నచ్చితే కొనండి అంతే. నేను ఇప్పుడు వాళ్ళకి కూడా అదే చెప్తున్నా. నచ్చితే ఏదైనా పట్టాపట్ట తగ్గేదేలే, అన్ని కొనాల్సిందే, తీసుకోవాల్సిందే అంతే అంతే. సో ఇదే అనమాట. పర్పుల్ కలర్ లేసి టెంప్ట్ చేసేస్తున్నారు. సో ఇప్పుడు నాకు కట్టుకుంది కూడా కొంచెం అదే అనుకుంటా. పర్పుల్ కలర్ కి బ్లూ బార్డర్ యా, సో నైస్ కదా. ఈ సారీ నేను పక్కన పెట్టేసుకుంటా అత్తయ్య. ఇంకా పెట్టేసుకోవాల్సిందే అక్క అనుకుంటున్నాము. నాకైతే పర్పుల్ లో పట్టు శారీ టైప్ అస్సలు లేదు. సో అలేఖ్య మొన్నే చెప్పింది, అక్క ఒకటి పర్పుల్ లో తీసుకో అని చెప్పేసి. ఏమంటావు అలేఖ్య? తీసేసుకో అక్క, చాలా బాగుంది. చాలా బాగుంది కదా. ఆఫర్ ప్రైస్ చెప్పండి. ఇద్దరు అక్క చెల్లెలు కలిసి. దీని ఆఫర్ ప్రైస్ వచ్చేసి 2,000 మాత్రమే. అయితే తీసుకోవే అంటే అత్తయ్య. అంటే చూడారా 20,000 అనుకున్నారా, 22,000 అనగానే తీసేసుకోవే అంటున్నారు. అంటే రేట్ చాలా వినసొంపు ఉంది, అందుకే ఓకే అందుకే ఇద్దరు తీసేసుకోవే అంటున్నారు. సో వర్త్ అబ్బా, చాలా వర్త్ ఇది అక్క. అవునక్క, చాలా బాగుంది. నువ్వు శారీ కొనుక్కుంటప్పుడు ఏ కలర్ చాలా ఇష్టంతో కొనుక్కున్నావు? నేనా? ఓకే, నేను శారీస్ తీసుకున్నప్పుడు నాకు ఇందాక నువ్వు అన్నావు కదా కొంచెం లైట్ కలర్స్ నాకు ఎక్కువ ఇష్టం అని చెప్పి, పేస్టల్ కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. లైక్ లైట్ పర్పుల్, అందుకే ఇప్పుడు ఈ శారీ కూడా బాగా నచ్చింది నాకు. సో ఇలా పేస్టల్ కలర్స్, పర్పుల్ కానీ లైట్ బ్లూ ఇలాంటివి అయితే నాకు చాలా ఇష్టము. అలా అని చెప్పేసి అన్ని అవి ఏం లేవు నీకు. డార్క్ కలర్స్ కూడా అంటే ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్రిఫరెన్స్. కొన్ని అంటే ఫ్యాన్సీ శారీస్ కి కొంచెం పేస్టల్ కలర్స్ బాగుంటాయి కదా. సో అలా పట్టు శారీస్ కి అయితే ఏ కలర్ అయినా బాగుంటుంది. అంటే ఇంకా నచ్చితే మనకి ఏ కలర్ అయినా బాగుంటది. అంటే పట్టులో పర్టికులర్ కలర్స్ అంటూ ఏముండవు ఆడవాళ్ళలో. ప్రతి ఒక్క కలర్ అయితే ఏం లేదు. లేని కలర్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తాను నేను, లేని కలర్ తీసుకోవడానికి. సో అదే అన్నమాట ఇప్పుడు ఈ కలర్ ప్రిఫర్ చేయడానికి రీజన్. అక్కడికి వెళ్ళాక మనకు ఆ కలర్ నచ్చింది అంటే అది మన ఫేవరెట్ కలర్. సో ఇది కూడా
కలర్ రేర్ కలర్ చాలా బాగుంది. చాలా బాగుంది. అక్క నువ్వు తీసుకో అక్క, నేను కూడా ఎప్పుడైనా కట్టుకోవచ్చు. అంతే అందుకే మనం తీసుకోకపోయినా వీళ్ళిద్దరిని తీసుకోండి అన్నారు. ఎందుకంటే అందరూ ఎవరో ఒకరు కట్టుకోవచ్చు. ఇంట్లో ఒక్కరి దగ్గర ఉన్నాయి చాలు. నువ్వు వేస్తే ఇంకా అంటే ఆల్రెడీ తెలిసిపోయింది మనకు. ఇప్పుడు నువ్వు కూడా వేస్తావా? నీకు ఏ కలర్ ఏంటి అంటే అలేఖ్యాకి అయితే రెడ్ కలర్ ఇష్టమని అదే సింబాలిక్ గా అందరికీ తెలిసిపోయింది. అందుకని మళ్ళీ అడగట్లేదు. మళ్ళీ సింబాలిక్ గా ఈరోజు రెడ్డే ప్రిఫర్ చేసింది. అట్లేం లేదు, బట్ రెడ్ ఇస్ మై ఫేవరెట్ అంతే. కానీ అది అదే కలర్ ఫేవరెట్ అనే కాదు. చాలా మంది కూడా అన్నారు రెడ్ కలర్ వావ్ అంటే చంద్రముఖి లాగా తయారవుతుంది కదా అలేఖ్య చంద్రముఖి అని కాదండి, జస్ట్ ఒక ఐస్ కి చాలా బాగా అనిపిస్తుంది కాబట్టి అట్లా రియాక్ట్ అవుతాం. ఎక్కడున్నా మనం అట్రాక్ట్ చేసే కలర్ కదా అది రెడ్ అని. అంటే రెడ్ ఇంకా ఆల్మోస్ట్ అందరికి బాగుంటుంది నా ఫీలింగ్. రెడ్ అండ్ వైట్ రెడీ టు ఫైట్ అని కూడా ఉంటది. నాకు ఇష్టం అని చెప్పి మా అత్త కూడా నాకు రెడ్డే పెట్టిను. నా ప్రథమ సారి రెడ్ కలర్. ఆల్మోస్ట్ ఇదే కదా. అంటే మాకు ఇష్టం అని తెలిసేలా చేసింది ముందు నుంచి. రెడ్ అని మైండ్ ప్రిపేర్ చేసింది ఆమె. చేసేసరికి ఇంకా అంటే నేను వీళ్ళు పట్టుకున్నారు. అదే క్లూస్ ఇచ్చింది అనమాట ముందు నుంచే రెడ్. మనం మళ్ళీ క్వశ్చన్ వేయకుండా ఆల్రెడీ చెప్పేసింది. చాలా బాగుంది. ఇక్కత్ ప్రింట్ కదా ఇది. ఇది అన్ని చీరలు రికార్డ్ చేసి పెట్టుకోవచ్చు. చాలా బాగుంది, వావ్ చాలా బాగుంది అని రికార్డ్ చేసి పెట్టుకోవచ్చేమో. అవునత్త నిజంగా ప్రతి చీరకి వావే. అదే కదా. ఇది ప్రింట్ లాగా ఉంది కానీ కాదు. జరీతో ఇక్కత్ అంటే అనడానికి మాత్రం ఇది ఇక్కత్ ప్రింట్ అని అంటాం కదా. లైట్ ఎల్లోకి లైక్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది ఇక్కత్ ప్రింట్ లో. ఇది పర్పుల్ కాదు, ఇది కొంచెం బ్రౌన్ షేడ్, మెరూన్ గ్రేప్ వైన్ కలర్. సో ఈ చీరల బిజీలో పడి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. వాట్సాప్ చేయండి, వీడియో కాలింగ్ తీసుకోండి, చేయండి. అది సో స్క్రీన్ షాట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి 2500 రూపీస్. వావ్, నేను అనుకోలేదు. చాలా బాగుంది. అవ్వట్లేదండి, అదొక్కటే మాకు చాలా షాకింగ్ గా అనిపిస్తుంది. చీర చూస్తే అబ్బో చాలా గ్రాండ్ గా ఉంటుంది, క్వాలిటీ కూడా అంతే బాగుంది. సో ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఇది బ్లౌజ్, ఇది శారీ, ఇది చాలా బాగుంది. స్క్రీన్ షాట్ చేసుకోండి. చాలా బాగుంది, చాలా బాగుంది, నమ్మండి. ఇప్పుడు ఇదండి అత్తయ్య, ఇప్పుడు వచ్చే శారీ కలర్ మనం వచ్చేటప్పుడే అనుకున్నాం కదా వక్క కలర్ అని చెప్పేసి. అసలు దాని గురించి మాకు డిస్కషన్ అయింది, దాని తర్వాత వెంటనే ఈ చీర. అంటే వచ్చేటప్పుడే అత్తయ్య అన్నారు అనమాట, లైక్ ఈ వక్క కలర్ అనేది నాకు లేదు, ఈ మధ్యన బాగా చూస్తున్నాము ఈ కలర్స్, కాకపోతే నాకు లేదు, చూస్తున్నాం వింటున్నాము అని. సో అదే కలర్ వచ్చింది ఇప్పుడు. ఒకప్పుడు ఇలా ఇన్ని కలర్స్ లేవబ్బా, ఛాన్స్ లేదు మాకు అసలు తీసుకోవడానికి. ఇప్పుడు అన్ని వింటున్నాం కాబట్టి, ఇప్పుడు అన్ని లైట్ కలర్స్ ఫ్యాషన్ అయింది కాబట్టి అంతే. చాలా బాగుందబ్బా, చాలా బాగుంది. చెక్స్ అండ్ బూటీస్ వచ్చాయి చూసారా, మీకు నచ్చినట్టు చెక్స్ కూడా వచ్చాయి. ప్యూర్ హ్యాండ్ చెక్స్ అండ్ బూటీస్ వచ్చాయి. ఇది కూడా ప్యూర్ హ్యాండ్ సారీ కదా. చెక్స్ లో ఈ బూటీ వచ్చింది, చాలా బాగుంది. ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంది. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి 9000 రూపీస్. చాలా బాగుంది. ప్రైస్ కూడా చాలా బాగుంది. పెళ్లి కూతురు, మదర్స్, సిస్టర్స్, ఆంటీస్ ఎవరైనా తీసుకోవచ్చు. సూపర్ డిగ్నిఫైడ్ గా ఉండొచ్చు అబ్బా. అంటే పెళ్లి కూతురులోనే కాదు, ఎవరైనా కొనుక్కోవచ్చు. యాక్చువల్లీ ఏ ఒకేషన్ కైనా చాలా బాగుంటది డిగ్నిఫైడ్ గా. ఇలా సింగిల్ పళ్ళు ఇలా వేసుకొని ఒక లుక్ నడుస్తుంటే శివగామి టైప్ ఉన్నారు. నాకు ఆర్డర్స్ నాకు పేరు శివగామి అని. చూడండి, ఇది క్లాస్. బ్లౌజ్ వచ్చేసి బ్లూ, స్కై బ్లూ, బ్లూ బార్డర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చాడు. ఇది బార్డర్ చాలా బాగుంది, చాలా బాగుంది. మరి వక్క కలర్, ఇందాక మ్యాంగో కలర్, చాలా కలర్స్ ఉన్నాయి అత్తయ్యకి. మరి కదా అన్ని కలర్స్ మీద చాలా ఫిదా అయిపోయాను. నెక్స్ట్ వచ్చేసి మెహందీ గ్రీన్. మెహందీ గ్రీన్ కి జామున్ కలర్ బార్డర్. నైస్ కదా అసలు. ఇది ఏదో రెయిన్ డ్రాప్ శారీస్ అని ఏదో వచ్చేది కదా, అలాంటి మోడల్ ఉంది. ఇదంతా కూడా ఓవరాల్గా శారీ మొత్తం కూడా ఇలాగే డ్రైపింగ్ అంతా వచ్చేసింది. సో సింపుల్ బార్డర్ వచ్చేసి పైన కింద
యా కంచి పట్టు లుక్ వచ్చేసింది అయితే. ఇందాక నుంచి అన్ని చాలా చెక్స్ grand గా చూస్తున్నాం కదా, ఇది లైన్స్ వచ్చిందన్నమాట. సో lines చాలా డిఫరెంట్ గా ఉంది. డిఫరెంట్ ఉంది అండ్ బార్డర్ కూడా చాలా హెవీగా ఉంది. చాలా హెవీగా ఉంది. బ్లౌజ్ పళ్ళు కూడా చాలా హెవీగా ఉంది. పళ్ళు అలాగే ఉంది. బ్లౌజ్ కూడా నీట్గా ఉంది. సెల్ఫ్ బ్రొకెట్ వచ్చేసి బార్డర్ సింపుల్ సో బీ ఆఫర్ ప్రైస్ వచ్చేసి 2440 రూపీస్. నేను 10,000 ఉంటుంది అనుకున్నాను. అదే కదా మనం అనుకున్న దానికి అసలు మ్యాచ్ అవ్వట్లేదు, అంత రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి. చాలా బాగుంది. ఇంకెందుకు స్క్రీన్ షాట్ చేసుకోండి. నమ్మకం నా మీద, నాణ్యత అనేది ఇక్కడ. సో ఈ రెండు కలిస్తేనే కళామందే. సూపర్, చాలా బాగుంది. అసలు వచ్చినప్పటి నుంచి ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా అత్తయ్య మిమ్మల్ని. ముందే ఏంటి కాంట్రవర్షియల్ క్వశ్చన్ అని చెప్తున్నా, మీరు ఆన్సర్ కి ప్రిపేర్ అయిపోయింది. అక్క మీరైతే ఇక్కడ తప్పించుకోరని అడుగుతుంది అక్క. అదే కదా, అసలు నన్ను పట్టేసి టార్గెట్ చేస్తుంది నన్ను. క్వశ్చన్ ఏంటంటే, మీరు ఒక శారీ చూసారనుకోండి, ఆ శారీ ఇప్పుడు మీరు మేము ముగ్గురం ఉన్నాం, మీకు ఇద్దరు కోడళ్ళు ఒక కూతురు, ఎవరికి ఇవ్వాలనుకుంటారు? అంటే ఎలాంటి శారీ మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటారు? అలా ఏమైనా ఉందా? ఎలాంటి శారీ అంటే 3 చీరలు కొంటాను నేను. కాదు, మీ దగ్గర ఒకటే చీర ఉంది, అది ఎవరికి ఇస్తారు? నా దగ్గర ఒక చీర నేను ఎప్పుడు తీసుకోను, 3 చీరలు తీసుకుంటా. క్వశ్చన్ ని మళ్ళీ అలేఖ్య మిస్ చేస్తుంది, అలేఖ్యకి తగ్గినట్టుగా ఫ్రేమ్ చేసేసుకుంటుంది. నేను అట్లా అడిగాను. జనరల్ గా ఈ కేటగిరీ అయితే నేను అలేఖ్యకి ఇవ్వాలనుకుంటున్నాను, ఇలాంటి కేటగిరీ అయితే సిరికి ఇవ్వాలనుకుంటున్నాను, అలా అనిపిస్తుంది కదా మనకి. నాకు అలా అనిపించలేదు ఇంతవరకు. ఒకవేళ మేబీ అనిపిస్తే ఎలా అంటే, ఫస్ట్ శారీ నెరువు చూస్తా ఈవిడ గారికి. ఎందుకంటే అంటే అలా అయితే పట్టు శారీస్ తీసుకోండి, నాకు మంచి పట్టు చీరలు బాగుంటాయి. లోపల ఉన్నది బయటికి చెప్పింది పట్టు చీర కొనమని. నాకైతే బెనారస్ ప్యూర్ సిల్క్ లో కొంచెం తక్కువ ఉంటుంది. అవును. తర్వాత నీకు కూడా అంతే, హైట్ చూస్తా కొంచెం, అంటే ముగ్గురికి ఒకేలాగా తీసుకుంటాను. ప్లీజ్ పెట్టకండి. సిరికి జార్జెట్ తీసేసుకోండి బెస్ట్ కదా. సిరికి ఏదైనా జార్జెట్ సింపుల్ వేర్ అవుతుంది అది. అంటే నీకు కంచిపట్టు చీరలు తీసుకోవాలా? అట్లా లేదు, బెనారస్ అంటే మాకు పొడుగు ప్రాబ్లం కాబట్టి ఆలోచించమను. మా అమ్మలే మా తల్లులే. సేమ్ మోడల్ లో 3 డిఫరెంట్ కలర్స్ తీసుకోండి, అయిపోతుంది. ఇంకా మేము డిస్ట్రిబ్యూట్ అది ఇది ఇప్పుడు ఇది అన్నారు. ఓకే రైట్, ముగ్గురికి 3 సమానం. సో ఇది నాకేస్తావా? దీని గురించి డిస్క్రిప్షన్ అంటే ఈ శారీ చూడండి మీకే వేయాలనిపించింది అనమాట. అందుకని నాకు వేస్తామని అడుగుతున్నారు, కానీ మీకేస్తేనే అది బాగుంది అనమాట. అది ఆమె ఇక్కడ కూడా రాలేదు, అక్కడనే అయిపోయింది ఆ శారీ. దీని డిస్క్రిప్షన్ ఇంకొద్దు వినను, దీని డిస్క్రిప్షన్ వీళ్ళు పెడతారు, వీళ్ళు చెప్తారు. చెప్పండి చెప్పండి చెప్పండి. అంటే వర్క్ శారీ కాబట్టి మంచి లైట్ పింక్ శారీ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఆనియన్ లైట్ పింక్ అంటారు కదా, అలా ఉంది. అండ్ బ్యూటిఫుల్ గా ఇలా మనకి లైన్స్ డిజైన్ వచ్చింది. నేనంటే బాగుంటది అర్చన, అలేఖ్య ఏంటి చిన్నపిల్లలాగా ఈ చీరలు బాగుంది అని చెప్తారని అనుకుంటున్నారు, కానీ నాకు లోపల మనసులో అలా ఏం లేదు. అత్తయ్య ఇలాంటి శారీస్ కడితే మాకంటే చాలా బాగుంటది అత్తయ్యకి, నిజం చెప్తున్నా. చిన్న బర్త్డే కట్టినా బాగుంటది కాబట్టి దాంట్లో ప్రాబ్లమే లేదు. ఇప్పుడు శ్రీహిత బర్త్డేకి మీరు లాస్ట్ టైం ఇలాంటి శారీ తీసుకుని కట్టుకున్నారు, ఎక్సలెంట్ ఉండే. చిన్నపిల్లలే కట్టుకోవాలి అని ఏం లేదు, ఎవరైనా మనసులో కోరికలు చంపుకోకూడదు నాకు అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. మొన్న షాపింగ్ పోయినప్పుడు మీరు అడిగిన ఇంకా తీసేసుకోండి. అదే అందరు నలుగురు కోసం, మనం సొసైటీ కోసం కూడా బతకాలి. చాలా బాగుంటది. ఇంట్లో మా నలుగురికి కట్టుకోవచ్చు, నీకు అవసరమా అంటారు. ఇంకా అదే మీరు కట్టుకుంటే ఈ చీర చాలా బాగుంటుంది. అందుకే మిమ్మల్ని చెప్పమన్నా, డిస్క్రిప్షన్ లో మిమ్మల్ని చెప్పమన్నా. మీరు కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎస్, మనం వయసుకు తగ్గట్టు కూడా ప్రవర్తించాలి. నైస్ నైస్ కదా, చాలా అంటే చాలా బాగుంది. సో దీని ప్రైస్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉంది, 2400 రూపీస్ మాత్రమే. సో ఎవరైనా సరే నచ్చినటువంటి పేస్టల్ కలర్ చాలా బాగుంది అక్క, చాలా బాగుంది కదా. సో ఇది శారీకే కాదబ్బా, అది దీనికి కూడా గాగట్ అదేదో ఉంటుంది, క్రాప్ టాప్స్ చాలా బాగుంటుంది. వావ్, ఇది ఒక డిఫరెంట్ ప్రింట్ కదా ఇది కూడా. ఇది ఒక డిఫరెంట్ పీచ్ వచ్చింది. పీచ్ కి మనకి కాంట్రాస్ట్ బార్డర్ అండ్ లైక్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వచ్చింది. బ్లాక్ బ్లౌజ్, బ్లాక్ కలర్ కదా, పీచ్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్. నైస్, వెరీ నైస్. సో మొత్తం చీర అంతా కూడా ఓవరాల్ గా ఇలా ఇక్కత్ ప్రింట్ వచ్చేసింది. ఈ బార్డర్ కూడా అంతే, మనకి ఇక్కత్ ప్యాటర్న్ వచ్చేసింది. సో వెరీ నైస్ కలర్ కాంబినేషన్.
వావ్. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా బూటీ సింపుల్గా ప్రింటెడ్లో వచ్చింది. ఇది పైతాని బార్డర్ వచ్చేసి బ్లౌజ్కి బార్డర్. చాలా బాగుంది కదా. సో ఇంకా ఆలస్యం చేయకండి, వీళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అక్రాస్ ఇండియా అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ కాబట్టి సో తొందరగా వచ్చేసేయండి, తొందరగా వాట్సాప్ చేయండి వీళ్ళకి అండ్ చీరలు తెచ్చేసుకోండి. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 2500 మాత్రమే. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇప్పుడే స్క్రీన్ షాట్ చేసేసుకోండి. రియల్గా నేను ఐ స్వేర్ నిజంగా చెప్తున్నాను, చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా. సో ఇప్పటిదాకా మేము చూసిన కలెక్షన్ ఏంటంటే వెడ్డింగ్ కలెక్షన్ మాత్రమే చూపించాము అండ్ అన్ని కలర్స్ కూడా చూపించలేదండి. లైక్ అన్ని మోడల్స్లో కూడా మనకి కలర్స్ అవైలబుల్ ఉంటాయి. మీకు ఏ శారీ అంటే ఏ మోడల్ నచ్చిందో అది స్క్రీన్ షాట్ పెట్టి జస్ట్ ఒక మెసేజ్ చేయండి, లైక్ దీంట్లో కలర్ ఏమేమి కలర్స్ అవైలబుల్ ఉన్నాయని. సో అన్ని కలర్స్ మనకి ఏమేమి అవైలబుల్ ఉన్నాయో ఆ శారీస్ అన్ని పంపిస్తారు. అండ్ 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 వెడ్డింగ్ శారీస్, వెడ్డింగ్ కలెక్షనే కాకుండా పెట్టుబడి శారీస్ దగ్గర కూడా వీళ్ళ దగ్గర చాలా ఆఫర్స్ ఉన్నాయి. లైక్ బై 5 at 3,499 రూపీస్, బై 10 at 5,999 రూపీస్, ఇలాంటివి ఒక ప్యాటర్న్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా క్లియర్గా వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళన్నీ క్లియర్గా ఉన్నాయండి, కళామందిర్ వెబ్సైట్లో. ఇన్ కేస్ మీరు వెబ్సైట్కి రీచ్ అవ్వలేకపోతే వాళ్ళ వాట్సాప్ నెంబర్కి ఒక మెసేజ్ చేయండి, లైక్ పెట్టుబడి శారీస్ చూడాలనుకుంటున్నాము అంటే వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్స్ అన్నీ పంపిస్తారు. అండ్ మీకు మళ్ళీ ఒకసారి నెంబర్ చెప్తానండి, 9852985299. యా. సో చూసారు కదా, మీరు పెట్టుబడి శారీస్ కానీ వెడ్డింగ్ కలెక్షన్స్ కానీ ఎలాంటి శారీస్ కావాలన్నా వీళ్ళకి ఒక వాట్సాప్ మెసేజ్ చేయండి. వాట్సాప్ లైన్ వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. అండ్ వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్ ఉంది. సో అన్ని కలెక్షన్ అండ్ అన్ని కలర్స్ లైవ్ లో చూపించలేం కాబట్టి సో మీరు ఇంకా కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీరు వాట్సాప్కి వాళ్ళకి ఒక మెసేజ్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు పంపిస్తారు అనమాట. సో పెట్టుబడి శారీస్కి కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి. సో అది కూడా మీరు చెక్ చేయండి. ఎవరైతే అప్కమింగ్ వెడ్డింగ్స్ ఉన్నాయో వాళ్ళు ఈ పెట్టుబడి శారీస్ కూడా హ్యాపీగా తీసేసుకోండి. చాలా మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి. వెడ్డింగ్స్ కూడా ఉన్నట్టున్నాయి అలెక్కి. అవును, అన్ని ఫంక్షన్స్ పెళ్ళయ్యాక స్టార్ట్ వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు హ్యాపీగా, వాళ్ళకి సజెస్ట్ చేసేసే హ్యాపీగా పెట్టుబడి శారీస్ గురించి. లైవ్ లో చూసేస్తున్నాను, సజెస్ట్ చేయడం ఏంటి ఇంకా అంతే, ఆల్రెడీ సజెస్ట్ చేసినట్టే. అది ఎస్. ఇందాక గ్రీన్, అదొక గ్రీన్, లైట్ గ్రీన్. దీనికి పింక్ మోడల్, సిల్వర్ బార్డర్తో సిల్వర్ ప్యారెట్స్ వచ్చాయి. యా, గోల్డ్తో ప్రింట్ వచ్చింది, బ్రోకెట్ బార్డర్. మధ్యలో ఇక్కడ మాత్రం మధ్యలో సిల్వర్ అవి కూడా ఉన్నాయి కదా బార్డర్ లో, చాలా బాగుంది. యా, బార్డర్ పళ్ళు కూడా చాలా డీసెంట్ గా పళ్ళు వచ్చింది. కానీ చాలా మంచి రేట్స్ ఉన్నాయి అత్త, ఇక్కడ చాలా రీజనబుల్ ఉన్నాయి. చాలా రేట్స్. బ్రోకెట్ తో ఇది ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వచ్చేసింది. అండ్ వీళ్ళ ఆఫర్ ప్రైస్ వచ్చేసి 2799. వావ్. సో రేట్ చూడగానే వావ్ అనేస్తున్నాం అనమాట. సో అన్నిటికీ ఇక్కడ వెనకాల వావ్ వేసుకోవచ్చు, అంత బాగున్నాయి ఇక్కడ. ఇదా మీ పిల్లప్పుడు తీసుకునే కలర్. ఇందాక మనం కొంచెం ఇలాంటి ప్యాటర్నే చూసాము, బట్ అది పింక్ కలర్ ఉండే, ఇది కొంచెం మెజెంటా కలర్ లా ఉంది అనమాట. సో అదే చెప్తున్నా కదా, అన్ని కలర్స్ ఆబ్వియస్ గా మనం లైవ్ లో చూపించలేము. సో మీకు ఏ ప్యాటర్న్ నచ్చింది, ఏ మోడల్ నచ్చింది, ప్యాటర్న్ స్క్రీన్ షాట్ తీసుకొని వీళ్ళని కలర్స్ అడగండి. సో వాళ్ళు అన్ని కలర్స్ మీకు చూపిస్తారు. దాని బట్టి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి హాఫ్ వైట్ కి ఈ కలర్స్ అన్ని కూడా మారిపోతుంటాయి అనిపిస్తుంది కదా. కలర్ కాంట్రాస్ట్ ఉంటుంది కాబట్టి. సో ఓవరాల్ గా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఈ హాఫ్ వైట్ కి చాలా బాగుంది. సో ఆఫ్ శారీ ప్రైస్ వచ్చేసి 2799. సో యాక్చువల్లీ ఇంత రీజనబుల్ ప్రైసెస్ లో చాలా అఫోర్డబుల్ గా చాలా మంచి సారీస్ ఉన్నాయి ఇక్కడ. సో ఖచ్చితంగా మీరు కళామందిర్ని మీ దగ్గరలో ఉంటే విజిట్ చేయండి, లేకపోతే వాట్సాప్లో ఫొటోస్ పంపివ్వండి, తీసుకోండి అంతే. కాంప్రమైజ్ మాత్రం అవ్వకండి, తీసేసుకోండి. సో ఇందాక మనము పెట్టుబడి శారీస్ అని కూడా మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ వాళ్ళ పెట్టుబడి శారీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. లైక్ వాళ్ళ పెట్టుబడి శారీస్లో కూడా చాలా మోడల్స్. సో వాళ్ళ పెట్టుబడి శారీస్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి చూడలేక. చాలా ఉన్నాయి. సో ఇక్కడ చూసారా, బై 5 at 3,499 అంట, బై 10 at 5,999 అంట. అసలు అనుకోవచ్చు మనం పెట్టుబడి సారీస్ కి అయితే.
జస్ట్ అట్లా ఇట్లా చూపిద్దాం. చూడండి ఎంత బాగున్నాయి. ఈ చెక్స్తో వచ్చేసి బార్డర్. ఇలాంటి పెట్టుబడి చీరలు పెడితే మాత్రం వాళ్ళు ఫిదా అవుతారు, పెట్టినందుకు మీరు సాటిస్ఫై అవుతారండి, నిజంగా చెప్తాను. చూడండి అయితే ఎంత సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉన్నాయో. చాలా బాగుంది. మనం పెడితే ఎలా ఉండాలంటే వాళ్ళు కట్టేలా ఉండాలి అంటారు కదా, అలా. సో మనం క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వద్దు అలా అని చెప్పి అంత కాస్ట్లీ కూడా ఆబ్వియస్ గా పెట్టాం కాబట్టి ఏది కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగుంది. వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి, మనము సాటిస్ఫై అవ్వాలి. సో ఇట్లాంటి చీరలు ఖచ్చితంగా పెట్టాలి. సో పెట్టుబడి చీరలకు ఇది ఒక ప్రసిద్ధి అనే చెప్పొచ్చేమో. సో అంత బాగున్నాయి. ఇక్కడ ఇంకా ఉన్నాయి అక్క, చాలా కలెక్షన్ ఉంది పెట్టుబడి శారీస్ లో కూడా. కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఒకటి మించి ఒకటికి మించి ఉన్నాయి. వావ్, వెరీ నైస్. కొన్ని కాంబినేషన్స్ అయితే మనం ఇంతకుముందు చూడని కూడా ఉన్నాయి ఇక్కడ. అన్ని చాలా టైప్స్ ఆఫ్ సారీస్ ఉన్నాయి అబ్బా. ఒకటే సారీస్ లో కూడా మనం ఎన్ని వెరైటీస్ అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. చూసారు కదా. సో ఇప్పుడైతే వెడ్డింగ్ కలెక్షన్స్ అండ్ పెట్టుబడి శారీస్ చూపించాము. అండ్ మీకు ఇంకా ఏమేమి వెరైటీస్ కావాలో కళామందిర్లో లేని వెరైటీస్ ఉండవు. ఇదిగోండి కిడ్స్ ని కూడా తీసుకొని వచ్చాము మేము షాపింగ్. మా సీత కూడా కలర్ సెలెక్ట్ చేస్తున్నారు అనమాట, నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలని. సో అట్లా సీతకు ఒకసారి అంటే మూడు లెహంగాస్ కుట్టించచ్చు హ్యాపీగా, 3-4. యా శ్రీత సో కట్టుకుంటావా లెహంగా వేసుకుంటావా? లెహంగా వేసుకుంటా. సో శారీతో లెహంగా కుట్టించాలా నీకు? ఓకే, నీ పెళ్ళికి శారీ పట్టు చీర కొంటాను, ఓకేనా? ఇలాంటి నానికి నచ్చినటువంటి సారీ బాగుంది చూడు శ్రీహిత. ఇప్పుడు ఎవరి సారీ బాగుంది? మేమేం ఫీల్ అవ్వలేదు. చెప్పు, నన్ను అడిగి బాగుందా చెప్పు ఇక్కడ గట్టిగా ఇట్లా పెట్టవే 3 fingers. అన్ని కళామందిర్లో తీసుకున్నవే, బట్ యా చెప్పు, ఏ చెయ్యి ఎవరి చీర నచ్చింది నీకు? ఏది బాగుంది? ఎప్పుడు నాని అంటది, ఫస్ట్ టైం అమ్మ అని. నానిది బాగాలేదా? ఎందుకు అంటే కొంచెం మా ఇద్దరిది బాగుందా? సార్ నాని ఏమనుకోలే అన్నట్టుగా కదా, నేనేం అనుకోలేని. యా సో మళ్ళీ చెప్తున్నాము, మీకు నచ్చిన ప్రతి సారీ కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ మోర్ డీటెయిల్స్ కోసం మీరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇంకా ఎక్కువ కలెక్షన్ కోసం కానీ ఏదైనా మీరు డీటెయిల్గా మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తారనమాట. బల్క్గా కావాలన్నా కూడా, సింగిల్ కావాలన్నా కూడా, ఏ విధంగా అయినా సరే వాళ్ళు రెడీ టు ఏమంటారు డిస్పర్స్ అనమాట, అట్లా ఉంటారనమాట. ఏ శారీ కావాలంటే ఆ శారీ మీరు స్క్రీన్ షాట్ చేసి పెట్టండి. సో ఇంకెందుకు కావాలి సార్. అండ్ వీళ్ళ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9852985299. సో స్క్రీన్ షాట్ తీసుకొని వీళ్ళు పంపించేయండి, వెంటనే షాపింగ్ చేసుకోండి. హ్యాపీగా ఇంట్లోంచే మీరు మంచిగా షాపింగ్ చేయొచ్చు. ఇంత మంచి కలెక్షన్ చూపించాం కదా ముగ్గురము. సో డౌటే లేదు మీకు, క్వాలిటీ పరంగా హ్యాపీగా షాపింగ్ చేసేయండి. హాయ్, నేను మీ మీనావాసు. మీ ఇంట్లో ప్రతి ఒక్క అకేషన్కి కళామందిర్లోనే షాపింగ్ చేయండి. వెరీ ఫ్రెండ్లీ అండ్ బడ్జెట్ షాపింగ్ అండి. ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంది. డూ ఫాలో ఇన్స్టా కళామందిర్ ఫ్యాషన్స్, యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ కళామందిర్ షోరూమ్స్ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రాలో ఉన్నాయి. నమస్తే. Hi guys, today I will tell you how to stay updated. Click on the settings and go to manage follow settings. Choose favorites for newsfeed, standard for posts, option all for videos and live videos.